మెల్లమెల్లగా రాగవనిలో మేఘమదనం మనమే చేయాలి. ఆహా ఓహో ఓ ఇంకొంచెం దగ్గర జరగాలి అంతే. యమదొంగ మూవీ బాగుంటుంది. ఓకే బేటా, సౌండ్ చెక్ చేసిన వచ్చావా? ఓకే. సో మొన్న మనం చేసిన కాన్వర్జేషన్ కొందరు చూసి మళ్ళీ ఒకసారి ఇతరుతో మాట్లాడిస్తే బాగుంటుంది. అంటే యాక్చువల్గా మాట్లాడడానికి ఏమీ లేదు, అయినా సరే ఏదో ఒకటి ఫర్ ద టైం మీకు మాట్లాడదామని మిత్రులకు చెప్తే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మనం. సో మళ్ళీ ఇంతకుముందు పాడింది ఒకసారి పాడదామా? రంగీజుడు సక్కంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేనే గోపీ జన మనోరథము సంగలేఖనే కేలియు చేసేవాడు సమయానికి తగు మాటలాడేనే. అట్ట సమయానికి తగు మాటలాడదాం. ఈరోజు జనరల్గా సమాజంలో మనుషులు ఉన్నారు కాబట్టి, మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉంది కాబట్టి, ఈ టాక్సిక్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంత బాగుంది. సూర్యుడితో పేచి లేదు, చెట్లతో పేచి లేదు, గాలితో పేచి లేదు, ఒక మనిషి వచ్చాడు, పేచి స్టార్ట్ అయింది. సో ఈ ఆస్పెక్ట్లో మిమ్మల్ని అడుగుతా, ఓషో అటువంటి విషయాలు ఏదైనా చెప్తే మీకు రిఫ్లెక్ట్ అయినవి, మీ లైఫ్లో మీరు ఏదన్నా పర్సనల్గా తెలుసుకున్న విషయాలు అట్లా ఉంటాయి కదా. అసలు మానవ సంబంధాలు అన్నదాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? వాట్ ఈస్ హ్యూమన్ రిలేషన్షిప్? అది అవసరమా, అవసరం లేదా? అదే ప్రశ్న. మానవ సంబంధం అది ఎంతవరకు ఉండాలి అనే దాని అంటే ఇప్పుడు మానవ సంబంధాలు ఉండాలా లేదా, ఉంటే ఎలా ఉండాలి అసలు క్వశ్చన్. మానవ సంబంధాలు అసలు అవసరమా? అంటే మనిషితో సంబంధం తెంపుకొని ప్రకృతితో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే సమస్య అంతా మనిషితోటే. ఉన్న ఇద్దరు ముగ్గురు ఉంటారు, లింగు అనుకుంటా, సచ్చే వరకు పీకులు అట్లుంటాయి. ఒక్కసారి నా కూర్చొని ఒక డాక్యుమెంట్ రాసుకోరు, ఈ విషయాల్లో మనకి డిస్కషన్ వస్తుంది, ఈ విషయాల్లో నీకు నచ్చుతుంది, ఈ విషయాల్లో నాకు నచ్చుతలేదు, ఇది నువ్వు ముట్టుకోకు, ఇది నేను ముట్టుకోను, అట్లా. సో నీకంటే ఇప్పుడు నీ మానవ సంబంధాలు బాగున్నాయా, బాగాలేవా, ఎవరితో పరిశాన్ ఉందా, ఎవరన్నా వదిలించుకోవాలనుకుంటున్నావా? సో ఇక్కడ ఫస్ట్ మీరు అన్న వర్డ్లో సమస్య అంతా మనుషులతోనేనా అన్నారు కదా. మానవ సంబంధాలు మనుషులతోటి ఏ ప్రాబ్లం లేదు, మనసుతోటే అసలైన ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టేట్మెంట్. అసలైన ప్రాబ్లం మనుషులతో ఏం లేదు, అసలైన ప్రాబ్లం ఏంటి అంటే మన మనసు. అవును. సో ఆ మనసుతో అసలైన ప్రాబ్లం. మనసు లేని స్థితిలో ఏ ప్రాబ్లం లేదు, అంతే కదా. ఆ మనసు వచ్చిందంటే ప్రాబ్లం. ఎందుకు ఆ మనసు ఎలా వస్తుంది అంటే ఒక ఫిక్స్డ్ స్టేజ్కి వచ్చి ఇలా ఉండాలి, అప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఇలానే ఉండాలి అని నీ మనసులో ఫిక్స్ అయింది అనుకో, ఎవరైనా వచ్చి ఇలా జరిపిరు అనుకో, కోపం వస్తుంది. అలా అంటే మన చిన్నప్పటి నుంచి మన పెంచిన విధానంలో, కండిషనింగ్లో, ఓషో ఈ టర్మ్ చాలా అద్భుతంగా ఉపయోగించాడు. నేను అన్నాడు కండిషనింగ్ అనే వర్డ్ మీద తను డైనమిక్ మెడిటేషన్ దాన్ని తను ఇంట్రడ్యూస్డ్ ఎంటైర్ డైనమిక్ మెడిటేషన్ ఈజ్ బికాస్ టు డీకండిషన్. అంతే. సో ఈ కండిషనింగ్ అనేది ఏంటి అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో హిస్ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. అంటే తను పెరిగిన వాతావరణం ప్రకారం తను ఇలా ఉండాలి అని ఒక ఫిక్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాడు. పుట్టినప్పుడు ఏమీ లేదు. నువ్వు ఒక పుట్టిన పిల్లాన్ని నువ్వు ఒక మాట అన్నావు అనుకో, ఏది తనని మంచోనివి, నువ్వు చెడోనివి ఏదన్నావు అనుకో, నో రియాక్షన్. ఎందుకు? అక్కడ మనసు లేదు, అక్కడ హృదయమే ఉంది. అక్కడ హృదయం ఉంది. నువ్వు ఏమన్నా నవ్వుతాడు, ఇంకా నువ్వు తిట్టినా కూడా నవ్వుతాడు, నువ్వు ఇట్లా అన్నా కూడా నవ్వుతాడు. ఎందుకంటే అసలు మనసు మొదలు లేదు, ప్యూర్ హార్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఆర్ బీయింగ్ స్టేజ్లో ఉన్నాడు. అంతే అంతే. సో కొంచెము ఆ చిన్న పిల్లాడు మొదలవుతున్నప్పుడు మనకి ఏముంది, ఒక మామిడికాయ చూశాడు తను ఎగ్జాంపుల్కి. సో మామిడికాయ చూసినప్పుడు మనం చెప్తున్నారు, ఎవరు పిల్లలు చెప్తున్నారు మామిడికాయ.
మామిడికాయ అనే శబ్దం తన మనసులో లేదు, ఆ కలర్ ఉంది. సో స్లోగా ఏమవుతుందంటే మామిడికాయ వెళ్ళిపోతుంది, ఆ వర్డ్ మిగిలిపోతుంది స్లోగా. లైక్ ఏ ఫర్ యాపిల్ అని చెప్పడం వల్ల ఏమవుతుంది, ఏ ఫర్ యాపిల్ అనడం వల్ల రియల్ యాపిల్ వెళ్ళిపోయింది, ఎప్పుడో రియల్ యాపిల్ వెళ్ళిపోయింది, ఆ వర్డ్ యాపిల్ మిగిలిపోయింది అంతే. సో అట్లా చిన్నపిల్లాడు పుట్టినప్పటి నుంచి పెరిగిన స్థలంలో స్లోగా ఈ వర్డ్స్ వచ్చేసి రియాలిటీ వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకున్నాడు. ఒక్కొక్క పిల్లగాడు ఇదే ఇక ఇలానే బతకాలి, ఇదంటే ఇదే, వీడు అనుకున్నట్టు వాడు లేడు, వాడు అనుకున్నట్టు ఎందుకు లేదు అంటే నా పర్సెప్షన్ వేరు, నీ పర్సెప్షన్ వేరు. అంటే ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా చూస్తున్నాడు. నేను చూసిన దాని ప్రకారం నీ ఇదే అని నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు చూసిన ప్రకారం నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో మానవ సంబంధాలలో ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ ప్రాబ్లం కాదు, నేను చూసే దృక్పథం, నేను కరెక్ట్ నేను అనుకుంటున్నాను, నువ్వు కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ అని. ఇక్కడ మన నలుగురం ఉంటే 4 దృక్పథాలు వచ్చాయి. సో ఆ 4 దృక్పథాలు వచ్చి క్లాష్ అయిపోతుంది. సో అక్కడ మానవ సంబంధాలు అనేది చెడిపోతుంది. టాక్సిక్ ఎందుకు అవుతున్నాయి అంటే ఎప్పుడైతే ఈ పిల్లాడు పెరిగినప్పటి నుంచి ఆ మైండ్ ఫామ్ అవుతుంది, ఒక ఫిక్స్డ్ స్టేట్. ఇది సైంటిఫికల్గా ఒక 7-8 ఇయర్స్ ప్రకారము ఇది ఫామ్ అయిపోతుంది. సో రీసెంట్గా ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ అనెక్డోట్. మ్యాన్ డైస్ ఇన్ 30, buries at 80. ఏ మ్యాన్ డైస్ ఎట్ 30, కానీ ఇప్పుడు నేను చెప్పేదంటే ఏ మ్యాన్ డైస్ ఎట్ 15 ఓన్లీ, నాట్ ఈవెన్ 30. దిస్ ఈజ్ ఓల్డ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ మేడ్ వెరీ వెరీ ఓల్డ్ డేస్. నౌ మ్యాన్ మే డై ఎట్ 15 or 10 ఓన్లీ, because his mind is, because the world is changed. At that time world is very slow. Now world is going very fast, very rapid. సో 10-15 years వచ్చే వరకు ఒక ఫిక్స్డ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు పోతే మ్యాన్ ఈస్ బార్న్ టు బి బరీడ్, అంతే. బార్న్ టు బి బరీడ్. సో ఇక్కడనే యాక్చువల్గా మెడిటేషన్ అవేర్నెస్ రావడానికి కారణం ఇక్కడనే ఇదే వస్తుంది. ఎందుకు అంటే మనకు ఈ గ్యాప్ మనం ఓల్డ్ డేస్లోకి వెళ్తే అప్పుడు మన జీవితాన్ని 4 భాగాలు విభజించారు. ఫస్ట్ గురుకుల స్టేజ్ అని, ఆ గురుకుల స్టేజ్ 25 years. సెకండ్ గృహస్థ స్టేజ్ 25 years. థర్డ్ వానప్రస్థ స్టేజ్ 25 years. ఫోర్త్ సన్యాస స్టేజ్. సో ఈ గురుకుల స్టేజ్ ఏంటి అంటే వానికి ధ్యానం నేర్పించే స్టేజ్ యాక్చువల్గా. సో అదే టైంలో వానికి అవేర్నెస్ నేర్పిస్తారు, అప్పుడు నాలెడ్జ్ నేర్పియరు వాళ్ళకి. ఇప్పుడు మనము నేర్పిస్తున్నది ఏంటంటే నాలెడ్జ్ నేర్పిస్తున్నాము, నోయింగ్ నేర్పించట్లేదు. మనం నాలెడ్జ్ నేర్పిస్తున్నాం. ఈ నాలెడ్జ్ ఏమవుతుంది అంటే నీకు హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మన టాక్సిక్ రిలేషన్షిప్స్ అన్ని కావడానికి మెయిన్ ఏజ్ ఏంటంటే దెర్ ఇస్ నో నోయింగ్, ఓన్లీ నాలెడ్జ్. అతి తెలివి. ఎందుకు ఇప్పుడు నేను బుక్ చదివాను. ఇప్పుడు కరెంట్ స్టేజ్లో ఒకప్పుడు గురువుకు చాలా విలువ ఇచ్చేవారు. ఎందుకు, తను ఈ 4 స్టేజ్లు పాస్ అయినాక వాడు చెప్పేవాడు. అప్పుడు ఒక ఓల్డెన్ డేస్లో గురువు ఎలా ఉండేవాడు అంటే ముందు ఫస్ట్ స్టేజ్ తను గురుకులకు వెళ్ళాడు, గృహస్థకి వెళ్ళాడు, అనుభవపూర్వకమైనటువంటి తనకు ఒక పరిపక్వత ఉండేది. అంటే నువ్వు గురువును చూడగానే నీకు తెలియకుండానే ఒక బోయింగ్ డౌన్ వచ్చేది, తెలియకుండానే. ఇప్పుడు నువ్వు కాబట్టి గురువు ఇప్పుడు పోగానే చెప్తారు, పోగానే మొక్కాలి కాళ్ళు. ఎందుకు మొక్కుతారు అంటే అసలు అవసరం కూడా లేదు యాక్చువల్గా. నువ్వు చూడగానే నీకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు నిజమైన గురువుని చూసినప్పుడు నీ లోపల నుంచి వచ్చేస్తుంది, అది కనబడుతుంది. ఆ 4 స్టేజ్లు ఏది నాకు తెలియదు, నాకు చాలా తెలుసు, నేర్చుకోవాలని ఒక బోయింగ్ డౌన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది రిచువలిస్టిక్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ స్టేజ్లో ఏమైంది, మనకు టీచర్లు ఉన్నారు, మాస్టర్ లేరు. ఈ 2 words కి ఎంత మీనింగ్ ఉందంటే టీచర్ కి మాస్టర్ కు. ఓషో ఎలాబరేట్ గా చెప్తాడు వీటి గురించి. టీచర్ ఏంటి అంటే తనకు తెలిసింది చెప్తాడు, మాస్టర్ అంటే పిల్లానికి ఎలా అర్థమవుతుందో అలా చెప్తాడు, అనుభవపూర్వకంగా చెప్తాడు. ఇప్పుడు మన కరెంట్ జనరేషన్లో మనకు చాలా మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇంటర్ పాస్ అయిపోయిండు అంటే వాడు వచ్చి 5వ తరగతిలో 4వ తరగతిలో చెప్తున్నాడు, కానీ అనుభవం లేదు అక్కడ, జస్ట్ నాలెడ్జ్ ఉందంతే, నోయింగ్ లేదు. సో గురువుకు అంత ఇంపార్టెన్స్ అంటే హూ నోన్ హిమ్సెల్ఫ్. మళ్ళీ ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్, టీచర్కి గురువుకు తేడా ఏంటంటే టీచర్కు నీకు తెలియని చెప్తాడు, గురువు నీకు తెలిసిన దాన్ని అంతా తీసేసి నీదేదో అసలుదో అది ఉంచేస్తాడు. అది అన్లర్నింగ్.
గురువు నీకు ఏం నేర్పించాడు, అన్లెర్నింగ్ చేస్తాడు అంతే. నీ అసలైన నీ తత్వం ఏందో నేర్పిస్తాడు గురువు. టీచర్ ఏం చేస్తాడు అంటే తన తెలియని చెప్తాడు, నాలెడ్జ్ షేర్ చేస్తాడు. ఇది స్టఫింగ్ అంతే. అంటే మనము ఒకటి జీవితంలో బతకడానికి నాలెడ్జ్ కావాలి, జీవించడానికి నాలెడ్జ్ అవసరం లేదు. జీవితంలో బతకాలి. నువ్వు వెళ్ళి పని చేస్తున్నావు, నీ చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే అకౌంటింగ్ ఇవన్నీ నేర్చుకోవాలి అంతే. అదే నేను బతకడానికి ఇవన్నీ అవసరం లేదు. తేడా చాలా అవసరం తెలుసుకోవడం అంటే అదేమో అంశాల వారిగా ఉంటుంది, లైఫ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆనందంగా ఉండటానికి ఉద్యోగానికి ఏ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. అంటే ఈ విచక్షణ జ్ఞానం ఎలా వస్తుంది అంటేనే ధ్యానం ద్వారా. అంటే ఇవన్నీ ఈ స్టేజ్లో పోయినాయి. అందుకే ఒకతను ప్రొఫౌండ్ స్టేట్మెంట్, నువ్వు ఇండియా ఇంత డెవలప్ కావడానికి ఏంటి అంటే ఈ సంస్కృతి ఎలా అయితే డెవలప్ అయిందో ముందు ఈ గురుకుల దాన్ని తీసేయని చెప్పిండు అన్నట్టు. ఇప్పుడు ఇండియా ఇంత డెవలప్ అయింది అంటే గురుకుల స్టేజ్ ఎలా వెళ్ళిపోయింది అంటే మన ఇండియన్స్లో జీన్స్లోకి ఆ బర్డ్లో ఎట్లా రోమాలలోకి వెళ్ళిపోయింది అది లివింగ్. ఇప్పుడు వెస్టర్న్లోకి ఎలా అయిపోయింది, సైన్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓషో అదే అంటాడు, ఐఆమ్ ద గురు ఆఫ్ ఈస్టర్న్ వెస్ట్, రెండింటిని నేను ఒక దగ్గర తీసుకొస్తున్నాను. ఈస్టర్న్ ఏమైంది అంటే వాళ్ళు దే డినైడ్ కంప్లీట్లీ సైన్స్. ఎందుకు? సైన్స్ ఒక స్టేజ్, ఏది ధ్యానం లేని చేతిలో సైన్స్ ఉందంటే ఇట్ విల్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సైన్స్ వాడి చేతుల్లో బాంబు పెట్టామనుకో, వాడు పోయి బాంబు కోపం వస్తే చేసేందుకు అవేర్నెస్ ఉండాలి, సైన్స్ కూడా ఉండాలి. సో ఈ మన వెస్టర్న్ మొత్తంలో సైన్స్ ఉంది కానీ అవేర్నెస్ లేదు. అంటే దే హ్యావ్ ఎ బాంబ్స్ ఇన్ చైల్డ్ అంటున్నాడు. ఓషో సేస్ దట్ దేర్ ఆర్ టెక్నాలజీ ఇస్ దేర్ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్కాన్షియస్ మ్యాన్. వీ హ్యావ్ ఎ అవేర్నెస్ బట్ దెర్ ఇస్ నో సైన్స్. అంటే ఇన్ అనదర్ డైమెన్షన్ వీ హ్యావ్ ఎ సోల్ బట్ నో బాడీ. We believed in soul but not a body. Western people are believed in body but no soul. Osho came and says that you can't live like Jorbadi Buddha. The whole concept of Jorbadi Buddha is like you have to be in the body first. Without body you can't realize the soul. So soul ఈ రెండింటిని కలిపి ఆయన అందుకే తన రిలీజియన్ అన్నాడు. There are many people misunderstood me because if I talk about science everybody accept who are Western. If I talk about spirituality, all Indians will be here. But when I say both, then people are against me. They said you are spoiling my culture. In India, people are saying you are spoiling my culture. Because he removed all unnecessary things. He added even science also. Because without the foundation, body you can't reach the soul. సో ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో, సో ఓషో మొత్తాన్ని సారాంశాన్ని ఇఫ్ యూ కమ్ ఇన్ టు వర్డ్ హిజ్ విజన్, హీ సెడ్ న్యూ మ్యాన్. బికాస్ హిజ్ హోల్ కాన్సెప్ట్ ఈజ్ అ న్యూ మ్యాన్. హూ ఈజ్ దట్ న్యూ మ్యాన్? హూ లివ్ ఇన్ ద బాడీ యెట్ హూ కెన్ హ్యావ్ ద సోల్ ఆల్సో. సో అంటే రీసా అన్నదానికి కొంచెం డైవర్షన్ ఏంటంటే నాకు మళ్ళీ చిన్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇదే థాట్ ప్రాసెస్ని, ఒక ప్రొఫౌండ్ థాట్ ప్రాసెస్ని చూసేవాళ్ళు ఎవరైనా కానీ చూస్తుండొచ్చు. వాళ్ళ పిల్లలకి అంటే చిన్న బడ్డింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఒక డైరెక్షన్ ఓరియంటెడ్గా ఏది ఇప్పుడు గురుకులంలో ఉన్నావు కదా, గురుకులంలోకి ఎందుకు వెళ్ళారంటే అవేర్నెస్ కోసం వెళ్ళారు గురుకులంలోకి, నేర్చుకోవడానికి. అవేర్నెస్ ఫస్ట్, అవేర్నెస్ వచ్చేస్తే ఒక బాంబు పెట్టిన ఒకటి వాడి చేతిలో ఏం చేసినా దాన్ని సద్వినియోగపరుస్తాడు తప్ప దాన్ని డిస్ట్రక్ట్ చేయడు. సో ఆ దృక్పథంతో, ఆ దృష్టికోణంలో ఒకవేళ పిల్లలకి ఏమైనా గైడెన్స్, తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా చెప్పాలి అనే దృక్పథంలో కానీ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ మనస్తత్వాన్ని షేప్ చేయడానికి ఎలా ఉపయోగపడవచ్చు ఈ థాట్ ప్రాసెస్ ఏమైనా చెప్పగలవా? ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సిచ్యువేషన్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ కాంట్ టీచ్ ఎనీథింగ్ టు ద చైల్డ్ వితౌట్ యు ఆర్ లివింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సెడ్ డోంట్ టెల్ లై, బట్ యూ గో ఆన్ టెల్లింగ్ లైస్, చైల్డ్ విల్ పర్సీవ్ వెరీ ఈజీలీ. సో యూ నో నీడ్ టు టీచ్ ఎనీథింగ్ టు ద చైల్డ్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హెల్ప్ ద చైల్డ్, యూ లివ్, హీ లెర్న్ అప్ from you, automatically you will learn. అంటే you create an environment. The most powerful doctrine అన్నమాట. You no need to teach anything. You live the truth. Now you are saying that I want to teach something my child. If you are living the truth, he will learn automatically. You no need to tell a single word to him because the very living he can see it. He can perceive it. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన టీచింగ్ పిల్లలకు కాదు, పేరెంట్స్ కి అర్థం అవుతుంది. అవును అవును, కృష్ణమూర్తి కూడా అది కేమ్ టు రెండు ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ పిల్లల కాదు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద చైల్డ్ ఆల్సో.
అంటే ఫామ్ లో ఉన్నాడు కాబట్టి he is the purest form because he is living life. యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్. దట్ ఈస్ ద స్టోరీ. So Jesus says, if you really want to enter my kingdom of God, become a childlike. It doesn't mean become a childish. Childlike means he has an awareness, but he doesn't know he has an awareness. అంతే. When you are growing up, what will happen? You have an awareness, but it అన్నీ is ఉన్నాయి, going down. అతనికి తెలియదు. అన్ని కోల్పోయిన తర్వాత తిరిగి ఆ శిశు దశకి, ఆ మానసిక అశుద్ధ మానసిక స్థితికి చేరుకోవడం. అసలు వేరే యుగాలకి లోకాలకి అసలు సంబంధమే లేదు. అంత మోసం, బోగస్. So there is a Zen statement. He says like somebody asked that Telugu. The Zen master enlightened కాకముందు ఏం చేసేవాడంటే నీళ్ళు తోలేవాడు, అదే బట్టలు ఉతికేవాడు, Shop, ఇవన్నీ vegetables, fetch water అని. ఇవన్నీ చేసేవాడు. అడుగుతాడు, మరి నువ్వు ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు కదా, ఆఫ్టర్ ఎన్లైట్మెంట్ ఏం చేస్తున్నావు అంటే, అవును నేను ఇప్పుడు కూడా నీళ్ళే తోడతాను, ఇప్పుడు కూడా బట్టలే ఉతుకుతాను, ఇప్పుడు కూడా కూరగాయలు వండిస్తాను, ఇవన్నీ చూస్తాను అంటాడు. తేడా ఏంది అంటే అప్పుడు నేను అన్కాన్షియస్లో చేసేవాడిని, నా కర్మ అనుకొని చేశాను. నేను అసలు చేసేవాడు ఉన్నాడు అక్కడ, నేను పని చేస్తున్నప్పుడు చేసేవాడు ఉన్నాడు, చేయడం లేదు. ఇప్పుడు చేసేవాడు లేడు అక్కడ. ఇప్పుడు నేను నీళ్ళు తోడుతుంటే తోడేవాడు లేడు, తోడడం ఉంది. మీరు చెప్పే సమశ్రద్ధ అంతే. అదే కదా. అంటే ఇది ప్రొఫౌండ్ అన్నట్టుగా ఇది నోట్స్ ఆఫ్ మోషన్ బుక్ ఇవ్వ, దీనికి మించిగా లేదు. దాంట్లో ఒక మీరు చెప్పిన దాన్ని మొత్తం కలిపి దీనికి మించి అది లేదు. ఒకటి చూపిస్తా. తర్వాత ఇంకో ప్రశ్న, మీ మానవ సంబంధాలు ఎట్లుంది? హార్మోనియస్ ఉన్నాయా? మీకు ఏమన్నా ఇనిషియల్ డెవలప్ అయ్యే డేస్లో మీరు ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యారా? Yes, I struggled. Initially, I struggled. Even I'll give you small example with my father. తెలుగు. నేను మా తండ్రితోటి నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక బిగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలనుండే. నాకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలనుండే. మీకు చిన్న జోక్ చెప్తా. మా ఊర్లో నవోదయ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంత చిన్న ఊర్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుంది అని ఫస్ట్ నాకు వచ్చిన డౌట్. దానికి ఎప్పుడు ఆన్సర్ చేయలే. నువ్వు చేరలేకపోతలేదు ఈ ప్రశ్న అడగకన్నా. సరే, కంటిన్యూ. సో అయితే నాకు చిన్నప్పటి నుంచి ఐ స్టిల్ రిమెంబర్ చలపతి రెసిడెన్షియల్ స్కూల్ అని గుంటూరులో ఉండేది. అప్పుడు అది చూస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా బాగుంది. అలాంటి స్కూల్లో నాకు చదువుకోవాలని ఉండేది. సో వాళ్ళకి నేను లెటర్ రాశాను, ఒక ప్రాస్పెక్టస్ వచ్చింది, దానిలో ఫీజు అప్పుడు 40,000. సో మా డాడీకి తీసుకెళ్ళి చూపించాను, ఇగో నేను ఈ స్కూల్లో చదువుకోవాలనుకుంటే. మా డాడీ చూడు ఎంత, వాళ్ళు చూసేది ఫస్ట్ ఏంటి, ఫీజు. సో అప్పుడు మా నాన్నకు అంత స్తోమత లేదు. కానీ నా పర్సెప్షన్ ఎలా ఉంది, మా నాన్న నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలని ఉంది, నేను చదువుకోకుండా. సో జస్ట్ ఇంటరప్ట్ చేస్తున్నా, ఇది ఒకసారి చదువు. ఇది వాక్ అంటిల్ ద వాకర్ డిసపియర్ అంటే కర్త శూన్యభావం. అంతే. అంటే నేను చేస్తున్నా అన్నది అతిపెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ఒంటరి ఏం చేయలేవు. మనం ఏం చేస్తున్నా సమస్తం భాగస్వామ్యం అయ్యే ఉంది. నువ్వు ఒప్పుకోకు. నువ్వు ఇక్కడ ముగ్గురం కూర్చున్నావు అంటే బట్టల భాగస్వామ్యం కూడా ఉంది, లేకపోతే అసలు మనం అవి పరోక్షంగా సహకరిస్తున్నాయి కదా. సరే చెప్పు. సో అప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకోవాలని ఉంది. మా డాడీ నా దగ్గర డబ్బులు లేవు, నేను చదివిపియాను అన్నట్టు. సో ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్. ఐ స్టార్టెడ్ హేటింగ్ మై ఫాదర్. ఎందుకు నా స్కూల్లో చదువుకోవాలని నువ్వు చదివించలేకపోయావు. ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్ అండ్ ఐఎమ్ హేటింగ్ మై ఫాదర్. సో అలా నేను 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లో నేను 2nd క్లాస్లో పాస్ అయ్యాను. గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను 10th క్లాస్. 2nd క్లాస్లో పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఎవరైతే మనం దిగుతామో 2-3 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మనం అందరం ముందు స్వీట్లు పంచుతున్నాం, మనం పాస్ అయ్యాం, అదే గ్రేట్ మనకి. సో అప్పుడు మా నాన్న అడిగిండు, అరే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఏ క్లాస్లో పాస్ అయ్యారు? అందరు ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు, మేము ఉన్నాము, ఒక ఆనందంగా ఉన్నాం. సో అందరి ముందు మా నాన్న, చూడు మీ ఫ్రెండ్స్ నీతోటే చదువుకున్నారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, నువ్వు 2nd క్లాస్లో పాస్ అయ్యావు, ఎందుకు అన్నాడు. He insulted me. Of course, I cannot say he insulted me, but I took it as an insult. నాకు నేను లోపల ఏమనుకున్నా, అరే నీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాను, నువ్వు ఈ గవర్నమెంట్ స్కూల్లో వేసావు, నన్ను చదువుకుంటే అంటే నా ఇంట్రెస్ట్ లేదు అక్కడ. నా ఇంట్రెస్ట్ లేదు, దీంతో నేను రగిలిపోయాను లోపల. కానీ అప్పుడు ఒక అద్భుతమైన నా జీవితంలో టర్నింగ్ పాయింట్ జరిగింది. ఏంటి అంటే, నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అలవాటు. ఆ టైంలో నేను స్వామి వివేకానంద బుక్ చదివాను, బయోగ్రఫీ. అందులో ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ఏంటి అంటే, దాంట్లో కూడా స్వామి వివేకానంద వాళ్ళ ఫాదరు లాయరు. సో తను డబ్బులు సంపాదించేవాడు, కానీ అంత
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాడు, వీళ్ళకేమి సేవ్ చేసేవాడు కాదు. సో స్వామి వివేకానంద చిన్నప్పుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు ఇలా అన్ని ఖర్చు పెడుతుంటే మాకేం ఇస్తావు, మన ఫ్యామిలీని ఎలా చూస్తావు అన్నప్పుడు తను ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే తనని తీసుకెళ్తాడు. ఎవరు? తన తండ్రి స్వామి వివేకానందని ఒక మిర్రర్ ముందుకు తీసుకెళ్ళి, చూడు నీకు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాను, నీకు ఇంటలెక్ట్ ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, నా మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు, గో అండ్ లీవ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అంటాడు అన్నట్టు. నీకు ఏది కావాలన్నా కూడా ఈ శరీరాన్ని, మనసుని నీకు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని ఉపయోగించుకో, నా మీద ఎందుకు ఉపయోగపడుతున్నాను. సో ఆ కథ ధర వరకు నా దాంట్లో ఇంట్రాస్పెక్షన్ మొదలైంది నా లోపల. నేను కూడా అరే మా డాడీ కూడా డబ్బులు లేవు కదా కరెక్ట్ చూస్తే, ఆయన దగ్గర కూడా లేవు కదా, ప్రాబ్లం కదా, నేను ఎందుకు మా ఫాదర్ని ఎందుకు హేట్ చేసుకుంటానని ఒక ఇంట్రాస్పెక్షన్ మొదలైంది. సో అప్పటి నుంచి నా డైమెన్షన్ మారిపోయింది. నా లైఫ్లో నేను సెకండ్ ఎప్పుడు రాలేదు. నేను 10th తర్వాత ఇంటర్ గవర్నమెంట్ కాలేజే ఐ టాప్ ద కాలేజ్. దెన్ నేను డిగ్రీకి వెళ్ళిపోయాను. డిగ్రీ తర్వాత నేను సీఏ చేస్తా అంటే ఇంట్లో అందరు వద్దన్నాను. సీఏ అంటే టఫ్ సబ్జెక్టు లేదు, నేను చేస్తే సీఏ చేస్తా లేకుండా చదవ. మా నానేమో బీఈడీ అన్నాడు, లేదన్నాడు ఎంకామ్ చేయన్నాడు. సో తర్వాత నేను ఎంకామ్ చేశాను, ఐసీడబ్ల్యూ చేశాను, సీఏ చేశాను, 3 మనం చదివింది. ఐసీడబ్ల్యూలో నాకు 2 ఆల్ ఇండియా ర్యాంకులు కూడా వచ్చాయి. సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఆ మెడల్ వస్తుంది కదా, మా డాడీకి వెళ్ళేసి ఇది నాది కాదు నీదే అని ఇచ్చేసాను. ఎందుకంటే నువ్వు అది అప్పుడు అన్న మాట, ఇది నువ్వు అన్నది. నాకు ఇంకొకటి కూడా ఉండేది లోపల చిన్నప్పటి నుంచి, నేను ఏదైతే చేస్తున్నానో నేను ఇది కాదు, నా డైరెక్షన్ ఇది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఈ స్పిరిచువల్ డైమెన్షన్ ఆల్రెడీ ఉన్నా కూడా, సో లైఫ్లో ఒకటి అది లేదు. ఐసీడబ్ల్యూ అంటే ఇంటర్ కాస్ట్ వర్క్స్ అకౌంటెన్సీ, ఇప్పుడు సిఎంఏ అంటున్నారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఐసీడబ్ల్యూ అని సిఎంఏ అంటారు, కాస్ట్ మేనేజ్మెంట్ అనేది. సో అంటే ఈ చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. అంటే ఇప్పుడు ఈ మానవ సంబంధాలు మనం అనుకున్న ఈ టాపిక్ వచ్చేస్తే, సో అప్పుడు నేను ఎప్పుడైతే మా ఫాదర్ను ఇలా మనం చాలామంది అనుకుంటాం, యాక్చువల్గా రియల్ ఫాదర్కి పేరెంట్స్కి ఉన్న చైల్డ్కి ఉన్న రిలేషన్షిప్పే నీ స్పిరిచువాలిటీలో నువ్వు ఎంత మిగతా అన్ని రిలేషన్షిప్లోకి చూపిస్తుంది. అంతే. ఇప్పుడు పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్న మధ్య రిలేషన్షిప్పే నీ రిమైనింగ్ రిలేషన్షిప్ అన్నిట్లలో ప్రభావం చూపుతుంది. ఇప్పుడు పేరెంట్స్ కరెక్ట్ ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్స్ గొడవ పడుతూ ఉన్నారు అనుకో, తన పిల్లాడు ఇతరులతో చేసే చాలా రకాలైన సైకో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం అనుకుంటాడు వీడు ఎందుకు ఇలా సైకోగా తయారయ్యాడు అనేది ఈ బీజాలన్నీ చిన్నప్పటి నుంచే మొదలవుతాయి, ఆ పర్సెప్షన్ నుంచే మొదలవుతాయి. సో ఈ ప్రాసెస్లో నేను చూసింది ఏంటంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. అప్పుడు అంటే నా జీవితంలో మొదటి గురువు ఎవరంటే నేను స్వామి వివేకానంద అని చెప్తాను. స్పిరిచువాలిటీకి రాకముందు అక్కడ నుంచి మానవ సంబంధాలు అది. ఇప్పుడు నీ దృష్టిలో ప్రపంచం బాగానే ఉందా? అద్భుతంగా ఉంది. బాగా కాదు, అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఔరంగజేబ్ వచ్చాడు, బాబర్ వచ్చాడు, ఆ టైంలో ఒకవేళ నువ్వు ఉండి ఉంటే అప్పుడు అట్లనే చెప్తుంటివా? ఐ డోంట్ నో, లాంగ్వేజ్ వేరే ఉండే నేను చెప్పేది. ఇప్పుడు కూడా మనం చూస్తలేమేమో కానీ చాలా అట్రాసిటీస్ జరుగుతుంది. ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు బాగుంటే మొత్తం బాగున్నట్టు కాదు. సో మన అవేర్నెస్ అనేది ఓవరాల్గా అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటుందా, లేకపోతే నా చుట్టూ బాగుంటే చాలా అని అనుకుంటున్నారు? ఇప్పుడు నా చుట్టూ బాగుండే ఎందుకు అంటే దీనికి యాక్చువల్గా అద్భుతంగా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మన యుగాల గురించి మాట్లాడు కదా, సతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం అనేది. ఇవి అంటే దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. అది చదివినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, సతయుగం అంటే అందరు అవేర్నెస్లే ఉండేవాళ్ళు, అంటే అది మాస్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంతా వర్క్ చేసి జ్ఞాని ఎప్పుడు అంటే ఏంది అంటే సతయుగం అంటే సంవత్సరాలు కాదు లెక్క. అంటే ఇప్పుడు రమణ మహర్షి పుట్టాడు అనుకో, అవేర్నెస్ కి యుగాలు లేవు బేసికలీ. అంటే అప్పుడు అందరూ బీయింగ్ లో ఉన్నారు యాక్చువల్గా. కొంచెం బీయింగ్ లో నుంచి మనం ఏంది హృదయంలోకి వచ్చాము. అప్పుడు ఏంది త్రేతాయుగం, యుగం హృదయం నుంచి మెల్లే కొంచెం మనసులోకి వచ్చాము. అంటే మన కలియుగము అంటే ఏంది, మనసులో అన్కాన్షియస్ మైండ్ డిజైర్ లో బతకడమే కలియుగం. అంటే మనం అంటే ఇది కూడా దీన్ని ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు, మన ఎవాల్యుయేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా అనొచ్చు. ఎవాల్యుయేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉండేది అంటే, స్టార్టింగ్ ఎప్పుడన్నా అందరూ ఆ బీయింగ్ ఉండేదంత, అంటే మైండ్ ఇంకా ఫామ్ కాలేదు, ఫుల్గా సైంటిఫికల్గా మైండ్ ఫామ్ కాలేదు. అప్పుడు అందరూ దే ఆర్ రెడీ టు. ఇంకొక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు బుద్ధుడు ఎన్లైటన్ అవ్వడం అనేది పెద్ద మ్యాజిక్ కాదు, అసలు డిస్టర్బ్ చేసే అంశాలే లేవు నీకు. ఇప్పుడు మనమే ఒక 500 ఏళ్ల క్రితం పుట్టామనుకో, వాట్సాప్ లేదు,
పిజ్జాలు లేవు, బర్గర్ లేవు, విమానాలు లేవు, కార్లు లేవు, యాక్సిడెంట్స్ లేవు, మీడియా లేదు, ఒక ఊరుందని కూడా తెలియదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, శాటిలైట్స్ లేవు, టీవీలు లేవు, కరెంట్ లేదు. ఇక నీకు ఏం డిస్ట్రాక్షన్ ఉంది? మహా అంటే వ్యవసాయం చేసుకోవాలి, తిని పడుకోవాలి. అప్పుడు మహా అంటే ఈ చేస్తున్నది బోర్ వస్తుంది, ఎంతవరకు ఇట్లా అని ఏమన్నా ప్రశ్న వస్తుందేమో. అసూయ ఉందిగా. అసూయ ఉండాలంటే కూడా నీకు కౌంటర్ పార్ట్ ఉండాలి. ఇప్పుడు అందరికీ బట్టలు లేవు, ఏ విషయంలో అసూయ ఉంటుంది? అసూయ అంటే ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఫోన్ ఉంది, వాడు 2 పూటలు తింటున్నాడు, నాకు 1 పూటే ఉంది. అప్పుడు అందరికీ ఫుడ్ ఉంది. అంటే అసలు అది కాంటెక్స్టే కాదు. ఐ లుక్ ఎట్ ఇన్ డిఫరెంట్ వే. అంటే ఇది నేను వేరే విధంగా ఎలా చూస్తాను అంటే, ఎన్లార్జ్గా చూస్తే నీకు ద నేచర్ ఒకటే ఉంది, అది ఓకే. మనం పుట్టినప్పుడు అంటే ఇప్పుడు నీకు సైన్స్ ఉండే, ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఇది ఉండే, మీరు అన్నప్పుడు బీజం అయితే ఉంది కదా. బీజం అప్పుడు నేను ఉంది. చెప్పేది ఏదైనా ఉంది, కానీ ఇప్పుడు మనిషి స్ట్రగుల్ అవ్వాల్సిన స్ట్రగుల్ అక్కర్లే. అంటే అప్పుడు ఒకటే ఉంది, చిన్న కురుపు తీసేస్తే పోతుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి, అంటే నేను అట్రాక్ట్ చేసే అంశాలు బోల్డ్ అని ఉన్నాయి. అంటే యూ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ ఏరియా. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. డిస్ట్రాక్షన్స్ ఇంకోటి అందమైన డిస్ట్రాక్షన్స్. ఎంటర్టైన్మెంట్ బాడమే చేయాలి. నాకు నెట్ఫ్లిక్స్ చాలా అనిపిస్తుంది, ఎందుకంటే నీకు అట్రాక్షన్స్ కలర్ఫుల్గా వైబ్రాంట్గా కనిపిస్తుంది. అద్భుతంగా కనిపిస్తుంది. యా. సో అంటే ఐ మిస్ ద టాపిక్ ఎక్కడ. అదే నేచర్ ఒకటే ఉంది అని చెప్పిన. సో యుగాలన్నప్పుడు అంటే అక్కడ మన ఇప్పుడు అంటే ఎన్లార్జ్గా మనం ఇప్పుడు అఫ్ కోర్స్ దిస్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ హైపోథెటికల్లీ. అవును, అప్పుడు ఎలా ఉన్నా అనేది రియల్గా మనకు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం కామున్నాం, ఏది ఇది కలియుగము, అప్పుడు అలా ఉండేది, అప్పుడు సతయుగము ఇది అనుకున్నాం. కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి యుగానికి ప్రోస్ కాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నీకు టెక్నాలజీ ఉంది. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్, బద్రీనాథ్ అలాంటి యాత్రలు చేయాలంటే వాళ్ళ ఇంట్లో అందరూ కాలు మొక్కి పోతున్నాం, మేము మళ్ళీ వస్తాం రాదని కూడా తెలియదు, అలా వెళ్ళిపోయేవాళ్ళు. అంతే, అప్పుడు అలాంటి టైంలో అలా వెళ్ళిపోయేవాళ్ళు. సాధన కోసం ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే హిమాలయాస్కి వెళ్ళిపోయి ఎన్ని టిబెట్ అవన్నీ. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అరే ఒక పాల ప్యాకెట్ తీసుకురాపోరా అంటే ఇక్కడికి పొమ్మంటేనే పేషెన్స్ లేదు. అంటే స్లోగా ఏమవుతుంది అంటే ఆ థర్స్ట్ అనేది తగ్గిపోయి మనం ఆ బీయింగ్ నుంచి స్లోగా మైండ్ పర్స్పెక్టివ్ కూడా. అంటే నువ్వు ఏదైనా అర్థం చేసుకోవాలంటే అంత ఐసోలేటెడ్ అవ్వాలనేది కూడా ఒక మిత్తే. నిజానికి ఉన్న చోటనే, అంటే తెలియక చాలా దూరం పోయారు. ఇప్పుడు మీరు సంసారం సన్యాసం బంక అది చెప్పారు. అంటే ఇక్కడ ఒకప్పుడు ఎవరైతే పాటించిన పద్ధతులు ఉన్నాయో అల్టిమేట్ అనుకోవడానికి లేదు. వాళ్ళు రీచ్ అయిన స్టేట్ అల్టిమేట్ అయి ఉండొచ్చు, కానీ వాడు పట్టుకున్న పద్ధతి వెరీ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకోటి అద్భుతమైనది ఏంది అంటే అప్పుడున్న పద్ధతులు మనం ఏదైతే ఉన్నాయో టైం ప్రకారం మారిపోయాయి, పద్ధతులు మారలేదు. బుద్ధుని టైంలో విపස්සన ధ్యానం ఉండేది. అప్పుడు ఏది క్లోజ్ యువర్ ఐస్, వాచ్ యువర్ బ్రీత్ అంటే ఇప్పుడు ఇన్నోసెంట్ ఉండే, నీకు వాచ్ బ్రీత్ అంటే ఈజీలీ యూ కెన్ సీ ఇట్. ఇప్పుడు నువ్వు కూర్చొని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చోమనే వాళ్ళన్న, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చోమంటే యువర్ బాడీ వోంట్ అలౌ యూ. వై ఇట్ డజంట్ అలౌ యూ? బికాస్ నీ కోపం వచ్చింది, నువ్వు కోపాన్ని నా మీద ప్రదర్శించట్లేదు. నువ్వు మా ఫాదర్వి, నువ్వు నా మాట అన్నావు. నా కండిషనింగ్ ఏంటి? ఫాదర్ ఏమన్నా అంటే నీ ఫాదర్ని ఇంకో మాట అనకూడదు. నాకు కోపం వస్తుంది, నేను తిరిగి అడగలేను. ఆ కోపం ఎక్కడికి వెళ్తుంది? ఒక సెల్లోకి వెళ్ళి ఒక బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. నువ్వు స్కూల్కి వెళ్ళావు, టీచర్ ఒక మాట అన్నాడు, మన కండిషనింగ్ ఏంది? టీచర్ను గౌరవించాలి, నువ్వు మాట అనకు. అక్కడ నా కోపం వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళింది? నా శరీరంలో. సో నీ శరీరంలో బ్లాకేజెస్ వచ్చి నీ కూర్చోడానికి ఒక స్టెబిలిటీ లేదు, పెరిగిపోతున్నాయి. అంతకుముందు ఈ క్లారిటీ లేదు, ఏంది మనసులో ఏం లేకుండా. అప్పుడు గురువు కాన్సెప్ట్ ఉండే కదా, అసలు ఈ భావమే లేదు నాకు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బాడీలో బ్లాకేజెస్ వచ్చేసి ఇప్పుడు నువ్వు బ్రెత్తింగ్ చూడంటే ఫస్ట్ నువ్వు కూర్చోవడమే నీకు. మరి ఏంటి మరి ఇప్పుడు అంతా కలగాపులగం అయిపోయింది, మొత్తం కలగాపులగం మిస్ అయిపోయి రిచువలిస్టిక్ గా మిగిలిపోయాము. మరి ఎట్లా సో లేదు, సింప్లెస్ట్ పద్ధతి ఉంది. నువ్వు సరిగ్గా చెప్తే సత్యం బోధపడేట్టు చెప్పొచ్చు, కానీ వినడానికి సిద్ధంగా లేరు. వినడానికి సిద్ధంగా లేదు, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకు వినడానికి? ఇంత సింపుల్ గా చెప్తే కాదు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మైండ్ ఎక్స్ట్రావగాన్స్కి అలవాటు పడ్డది కదా. ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఎవ్వడికి సాధారణ జీవితము ఇష్టం లేదు. అంటే ఇప్పుడు అంత కండిషన్ అయిపోయింది, అంత కరప్ట్. ఈ కండిషన్ లో కాన్షియస్నెస్ ఎగిరిపోయింది, కాకెత్తుకుపోయింది. కాన్షియస్నెస్ కనబడకుండా పోయింది.
కండిషనింగ్ లో. సో ఓషో లాంటి వాళ్ళు వచ్చి ఈ డైనమిక్ మెడిటేషన్ అనే తను ప్రొఫౌండ్ చేసింది ఏంటంటే హీ సా ద పీపుల్. నీకు ఓల్డ్ పద్ధతులు ఏమేమైతే ఉన్నాయో అప్పుడు అవి యూజ్లెస్, పనికిరాదు. ఇప్పుడు మనము రాకెట్ యుగంలో ఉన్నాము, నువ్వు బుల్లకాట్ టెక్నిక్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తే ఆ మనిషికి సరిపోదు అని. ఆ టెక్నిక్ కరెక్టే, బట్ అప్పుడు వాళ్ళు హృదయంలో జీవించేవాళ్ళు, ఆ టెక్నిక్ సరిపోయింది. ఇప్పుడు నువ్వు మైండ్లో ఉంటున్నావు, ఆ టెక్నిక్ సరిపోదు. సో అందుకే తను ఏమన్నా డైనమిక్ మెడిటేషన్ ఏదైతే ఇన్వెంట్ చేశాడో ఫస్ట్ యూ రిలీజ్ ఆల్ యువర్ బాడీ కండిషనింగ్స్. ఇప్పుడు కొన్ని దాంట్లో ఇప్పుడు కలియుగంలో ఉన్నావు, మొత్తం కల్మషం పెరిగిపోయింది, అందరం ఇది చేస్తే సత్యయుగంలోకి పోతామని చెప్పి కరప్ట్ చేసి డబ్బులు సంపాదించి ఆశ్రమాలు పెట్టుకుంటు. జస్ట్ నీ అండర్స్టాండింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే యు ఆర్ ఇన్ రైట్ నౌ, అక్కడే ఉన్నావు. ఉన్న చోటే. కానీ చూడు, కాన్సెప్ట్ ఎప్పుడైతే మెడిటేషన్ కాన్సెప్ట్ అయిందో దాని అందం అంతా పోయింది. కాన్సెప్ట్ మెడిటేషన్ అనేది ఒక కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు ఇట్స్ ఎ టాయ్ ఫర్ ద మైండ్. ఎట్లయితే నేను ఈ చిట్ ఫండ్లో డబ్బులు కడుతున్నాను అంటే నేను ఈ మెడిటేషన్ చేస్తున్నాను అనేది ఒక చిన్న యూ నీడ్ ఏ కాన్సెప్ట్ టు లీన్ టు. ఒక చిన్న నీకు ఒక ఒక ఐడెంటిటీ ఇస్తుంది. నువ్వు సత్యం తెలుసుకోవడానికి అవి ఏవి అక్కర్లే. అంటే మీరు చెప్పారు కదా చేస్తున్న పనే ధ్యానమే, అదే కదా మెడిటేషన్. అది ఓకే. ఇప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి చేయడం నేర్పించారు, ఏమీ చేయకుండా ఉండడం నేర్పిలే. స్పందించడం నేర్పించారు, అసలు స్పందించకుండా చూడడం నేర్పారు. అంటే మనకి ఇది పేరెంట్స్కి తెలియదు, టీచర్స్కి తెలియదు, సమాజానికి తెలియదు. ఇప్పుడు జస్ట్ ఎలాంటి వ్యక్తినైనా, అంటే నేను ప్రయోగం చేశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇది మీరు ప్రాక్టీస్ చేయించి ఒకరిని డీకండిషన్ చేయడం ఇంపాసిబుల్. అది మళ్ళీ వస్తుంది. అది ఇంపాసిబుల్ కాదు, పాసిబులే, బట్ నీ పర్స్పెక్టివ్లో ఇట్స్ టేక్స్ టైం. టైం. అందరికీ ఏకకాలంలో వర్కే పద్ధతి ఏంది అంటే, ఏదైనా నువ్వు ఎదురు కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఏదైనా చేస్తూ ఉంటా, జస్ట్ చూడండి. ఇప్పుడు రెండు ఉన్నాయి. నేను ఏదైనా చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఏం చేస్తున్న ఆలోచన వచ్చింది, దాన్ని కూడా ఈక్వల్గా చూడు, అంతే నువ్వు చేయవలసింది. ఇప్పుడు వితిన్ 5-6 మినిట్స్లో ఏం అర్థం కానట్టు ఉంటుంది, కానీ పర్సిస్టెంట్గా ఒక 24 అవర్స్ సరైన వ్యక్తి సమక్షంలో ఉంటే, అంటే వీడికి 100% క్లారిటీ ఉండి వాడు చెప్పాలి అది. సో ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆలోచన గుర్తుపట్టదు. నౌ యు ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ సంథింగ్. సో మళ్ళీ కంబ్యాక్. సో అసలు ఏం జరిగినా చూడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా నీళ్ళు పోసి బియ్యం పోసాను, ఎందుకు అట్లా పోస్తున్నావు అంటావు. నేను చూడు అంటే దాన్ని మళ్ళీ థాట్గా మార్చకు, ప్రశ్నించకు. చూడంటే చూడు, ఏం జరిగినా చూడు. దాని గురించి స్టోరీ అల్లుకోకు, దాని గురించి లోపల సప్రెస్ చేసుకోకు, దాన్ని ఇమాజిన్ చేయకు, దాన్ని గ్లోరిఫై చేయకు. జస్ట్ ఊరికే చూడు. ఊరికే చూడడం ఉందంటే ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది, కెమెరా ఆన్ చేయి, రికార్డ్ బటన్ నొక్కకుండా పెడితే అంతా కనిపిస్తూ ఉంటుంది. అట్లా డోంట్ రికార్డ్. ఇప్పుడు ఇట్లా కొన్ని గంటలు ఉంటే మొట్టమొదటిసారి విట్నెస్ మేలుకుంటుంది అంతే. ఇప్పుడు ఆ తర్వాత జస్ట్ గో హోమ్ లైక్ దట్. అన్ని సాధనలకు అతీతమైన ఒక ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ విట్నెస్ అన్నది. అంటే మనకు రెస్పాండ్ అవ్వడమే తెలుసు. అన్రెస్పాన్సివ్గా ఉండాలంటే మనం కళ్ళు మూసుకోవాలి, పారిపోవాలి, ఇది మనకు తెలిసింది కాదు. నువ్వు జరుగుతున్న దాన్ని నేరుగా చూస్తూ కూడా నీ మనసులో ఏ కల్పన, ఏ ఇమాజినేషను, ఏ థాట్, ఏ కాన్సెప్ట్ లేకుండా యూ కెన్ సింప్లీ లుక్ ఎట్ సంథింగ్ అట్లా. సో ఆకాశంలా. దీని గురించి నేను ఒక చిన్న అంటే మిమ్మల్ని నేను మీ వీడియోస్ చూశాను. దాంట్లో మీరు ఏంటంటే సాధన అవసరం లేదు అనే ఒక మైండ్ సెట్ కావచ్చు, ప్రాస్పెక్ట్ కావచ్చు దాంట్లో ఉంది. సో ఇది ఎందుకు అనడానికి నేను ఒక ఎలా అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ ద హోల్ ప్రాస్పెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మనుషులందరూ ఒకలాగా లేదు. దానికి ఇంకొక మాట చెప్పిన తర్వాత మీరు చెప్తారు. చెప్పండి. సాధన ఎందుకు ఉపయోగపడదంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క మానసిక అవస్థ ఉన్నప్పుడు అందరికి ఒకటే టీచింగ్ మనకి రాదు, మీరన్నది. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, కోర్స్ అంటే ఏంది అందరికి ఒకేసారి చెప్పబడి, తద్వారా ఎప్పటికీ అర్థం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాను, నువ్వు జిమ్కి వెళ్ళావు, ఒకటే జిమ్లో జాయిన్. నా కండను బట్టి నేను ఇన్ని కిలోలు, నీ కండను బట్టి నువ్వు అన్ని కిలోలు. అట్లా కాకుండా ఈ కోర్సులో ఉన్న వాళ్ళంతా 5 కిలోలే ఎత్తండి అనుకో, మీకు అది నథింగ్. కానీ మీరు యు ఆర్ గోయింగ్ బ్యాక్. అంటే దీనివల్ల ఏంటి, ఎబిలిటీ ఉన్నవాడు అంటే ఒక్క మాటతో రియలైజ్ అయ్యేవాడు కూడా సంవత్సరంలో పడుతున్నాడు వాడు. ఇది అతిపెద్ద ప్రాబ్లం. అంటే నిజంగా పొటెన్షియల్ ఉన్నవాడు చాలా దోకా చేయబడుతుంది. ఇక్కడ ఈ అతిపెద్ద ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, పురాతన టైంలో గురువు ఎవరైతే ఉన్నారో వాడు చూడగానే ఏ డైరెక్షన్ మనకు తెలిసిపోయేది. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇప్పుడు తెలియట్లేదు వానికి. ఏముంది, అందరూ ఒకటే చెప్తున్నారు. నిజమైన సీకర్స్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. అందుకని అప్పుడు మ్యాక్సిమం నీ లైఫ్లో ఒక 20 మంది 25 మందికి నువ్వు గైడెన్స్ ఇస్తే చాలు. ఇంకా చాలా సాంప్రదాయాల్లో 1-on-1 ఉంది, ఎక్కువ మందిని తీసుకోలేదు. పరమహంస లాంటి వాడు 20-22 దగ్గర ఆపేశాడు.
అనుకుంటే పెద్ద దుకాణం పెట్టిండొచ్చు. వివేకానంద నివేదిత అన్నాడు, అయిపోయింది. రమణ మహర్షికి అసలు ఎవరూ లేరు. జీసస్ అంటే 12 మంది అపోస్తలుస్ ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సద్గురునే తీసుకో, ఎవరు లేరు, వేల మంది ఉన్నారు. మిలియన్స్. పొటెన్షియల్. ఇప్పుడు తను అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే, నేను సరదాగా అంటాను, నువ్వు అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే ద ఆశ్రమ్ ఈజ్ ఎంప్టీ, దెర్ ఈజ్ నో బడీ టు టీచ్. ఆ ప్లేస్లో నా దగ్గర 25 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళు ఒకటే, నేను చెప్పిన వాళ్ళు చెప్పిన ఒకటే. వ్యక్తి ప్రాధాన్యత ఇంపార్టెంట్ కదని చెప్పింది నాకు కనబడలే. ఎందుకు? మళ్ళీ సేమ్ ఫ్యూడలిజం వచ్చేసింది. బాస్, సబార్డినేట్, ఇతను పోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక ఆధ్యాత్మికత పరంపర కాదు. కాదు. అందుకే ఓల్డెన్ టైంలో ఎలా ఉందంటే ఒక గురువు తన శిష్యు, ఇప్పుడు మనకి ఏంటంటే అప్పుడు ట్రాన్స్మిషన్ ఉండేది, ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంది, అప్పుడు నోయింగ్ ట్రాన్స్ఫర్ ఉండేది. మిథున్, ప్రపంచం ఎంటర్ అయ్యి నెంబర్ అనేది స్పిరిచువాలిటీకి అగెనిస్ట్. నెంబర్ వచ్చిందా ప్రపంచం దూరింది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఇంతమంది వచ్చారు, నా వీడియో ఎంతమంది చూశారు, అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ సేయింగ్ సంథింగ్ ఆఫ్ యూ. నువ్వు దేని మీద అటెన్షన్. ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక చాలా పెద్ద ప్లేస్ పెట్టి, ఇప్పుడు నాది మెయింటైన్ చేయడానికి నాకు నెలకి 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు నాకు మనుషులు కావాలి, నాకు లిబరేట్ అయ్యే మనుషులు వద్దు, నాకు మనుషులు కావాలి. నిజంగా ఒక పర్సన్ వచ్చినా వాడిని లాయల్గా నా దగ్గర ఉంచుకోవడానికి చూస్తాను, కానీ వాడిని విముక్తి చేసి పంపించను. ఇట్లాంటి ఒక సాత్వికమైన కరప్షన్ వచ్చింది ఇప్పుడు. అంటే అంతకుముందు ఆ డివోషన్ ఉండే, ఆ సరెండర్ ఉన్న వాళ్ళు ఉండేది అప్పుడు. ఇప్పుడు అలా దొరకడం చాలా కష్టం. సో నేను ఆశ్రమం ఎలా ఉండాలి, అసలు గురువు ఎలా ఉండాలి అన్నదాన్ని నేను ఒక చిన్న పరికల్పన చేసిన. జస్ట్ ఊరికి ఊహించుకో, ఒక రూమ్ ఉంది, అందులో గురువు అనేవాడు ఒకడు ఉన్నాడే. ఓకే, వాడికి ఫుడ్ చేసి పెట్టడానికి ఎవరో ఒకరు ఫుడ్ అరేంజ్ చేసి పెడుతున్నారు, లేదా తన వంట తాను చేసుకుంటున్నారు, అయిపోయింది. ఇక్కడ ఎవరైతే సత్యం తెలుసుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ లేదు, అక్కడ ఏమీ లేవు. అప్పుడు రియల్గా విషయం ఎంక్వైరీ చేయబడుతుంది. అక్కడ ఏ సువిధ లేదు, ఓన్లీ ట్రూత్ అలోన్ స్టాండ్స్. నువ్వు వచ్చావు, కుర్చీ ఉందా లేదా, ఏసీ ఉందా లేదా, ఇర్రెలెవెంట్. హీ ఈజ్ అవైలబుల్ ఆల్ ద టైమ్. సిన్స్ హీ ఈజ్ గురు, ఎవరు అతనికి ఫుడ్ ఇస్తున్నారు, ఎవరైనా ఊరు వెళ్ళాలంటే కారు ఇస్తున్నారు, ఎందుకంటే అతనికి వస్తువు వాంచలేదు, ఏమీ లేదు, అతనికి పని జరగడం ముఖ్యం. ఇప్పుడు మీరు వచ్చారు, ఒకే ఒక అంశం కోసం వచ్చారు. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది చూడడానికి రాలేదు, అక్కడ జలపాతం చూడడానికి రాలేదు. మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న, అండ్ హీ ఈజ్ అవైలబుల్ ఆల్ ద టైం. ఒక దిమ్మ మీద కూర్చొని ఉండి హాయిగా, ఎందుకంటే అతనికి దేని మీద వ్యామోహం లేదు, డిజైర్ లేదు, అతను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అతను దేన్ని కోరుకోవడం లేదు. అట్లాంటి వాడే అక్కడ ఉంటాడు, వాడిని చూసి తెలిసిపోతుంది, నటించే అంశం కాదు, జెన్యున్గానే కూర్చుంటుంది బాడీ. అట్లా ఎవడున్నా లేకున్నా ఎవరు ఆల్వేస్ సేమ్, వాడే గురువు అంటే. ఇప్పుడు ఎవరైతే సీకర్ వచ్చాడో వాడికి ఏది లేదని తెలిసినప్పుడు వాడు సరైన ప్రశ్న అడుగుతాడు. అట్లా కాకుండా నాకు పడుకోవడానికి ఒక రూమ్ ఉందనుకో, గాన్. అంటే నేను ఇట్లా పరికల్పన చేశాను అనమాట. అది జరిగితే ఇట్లా జరగాలి. ఇప్పుడు న్యూ ఏజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏ బెనిఫిట్స్ లేవు, నా ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు, బ్రింగ్ యువర్ ఓన్. లేదు, తెలుసు. ఇప్పుడు కంఫర్ట్ లోకి వెళ్ళిపోతున్నా. నేను ఒకటి నా అనుభవం ఒకటి చెప్తాను. ఇదే ఉంటది. ఇప్పుడు నాకు ఎవరి పేరు చెప్పను కానీ ఎవ్వరు సత్యం గురించి మాట్లాడట్లే. అక్కడ పాములు బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి, మాట్లాడలేదు. అంటే నేను ఎందుకంటున్నా, నేను ఒక చిన్న అనాలజీ చెప్తా. ఎవడైతే రోగంతో హాస్పిటల్కి వెళుతాడో ఆ మానసిక స్థితి ఉండాలి ఒక సీకర్కి. ఇప్పుడు హాస్పిటల్ ఎంత అందంగా ఉంది, ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, ఎప్పుడు చూడడు. ఏ పేషెంట్ హాస్పిటల్ పరిసరాలు చూడు. వాడికి అసలు పక్కన గార్డెన్ ఉందా, ఫౌంటైన్ ఉందా, బాడమే చేయాలి. నేను ఇట్లా పట్టుకొని కూర్చున్నా. ఆ పైన 50 మంది నాకు సంబంధం లేదు. నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు, 50 మందికి ఒకటే ట్యాబ్లెట్ ఇవ్వడు. ఎంతమంది ఉంటే అంతమంది వెయిట్ చేయాల్సిందే. నేను నీతో పర్సనల్. అట్లాంటి గురువు మళ్ళీ రావాలి. గుంపుని అడ్రస్ చేయొద్దు, గుంపుతో పాటలు పాడుకో, చెప్పేది సరదాగా మాట్లాడుతున్నాం. అసలు నీకు ఒక రకమైన ఎమోషన్ ఉన్నప్పుడు నువ్వు సత్యం ఎట్లా చెప్తావు? డాక్టర్కి ఎట్లయితే ఒళ్ళిప్పి చూపిస్తున్నావో గురువుకి మనసిప్పి చెప్పేసేయాలి. అప్పుడే సత్యం బోధపడుతుంది. ఎందుకంటే గురువుకు సిగ్గుల జయమి లేవు, వాడు ఏదైనా వినగలడు, ఏదైనా చూడగలడు, ఏ ప్రాబ్లం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సీకర్ కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అంటే, నాకు తెలియదు,
అంతే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నాకు తెలుసు అని వెళ్తున్నావు అంటే నువ్వు ఇంకా సీకరు కాలేదు. ఎప్పుడైతే నాకు ఇప్పుడు నువ్వు బుక్స్ చదవడం వల్ల, స్క్రిప్షన్ చదవడం వల్ల నీకు నాలెడ్జ్ వస్తుంది కానీ నోయింగ్ రాదు. పురాతన టైంలో ఎందుకు గురువుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చేవారు? నువ్వు గ్రంథాలు చదువుకోవచ్చు కదా, భగవద్గీత నువ్వు చదువుతున్నావు, అందరు చదువుతున్నావు, కానీ బుక్స్లో నుంచి నీకు నాలెడ్జ్ వస్తుంది కానీ నోయింగ్ రాదు. గురువు దగ్గర నుంచి హీ హ్యాస్ ఎ ప్రెజెన్స్, అంతే. హీఈస్ ఎ లివింగ్ ట్రుత్ అలోన్, ఈ లివింగ్ భగవద్గీత. ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ అదే చేస్తున్నా నేను. వాటర్ కూడా ఎవరికి ఆఫర్ చేయట్లేదు, అంటే రియల్ వెరీ ప్రాక్టికల్. ఎక్కడ పోయినా ఎవరో ఒకరు వాటర్ అని ఇస్తారు, ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కలవడానికి చాలామంది వస్తారు. ఈనాటి వరకు నేను వాళ్ళు పోతుంటే లేవను, అలాగని డిస్రెస్పెక్ట్ కాదు, ఏది వచ్చావో అది దొరికింది. అట్లా కాకుండా వాడు అక్కడ కూర్చునే కుర్చీ లేదంటే కుర్చీల షాపుకు పో, అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ నిజమైన గురు గురించి నేను నా సీకింగ్లో ఒక అనుభవం చెప్తాను. ఒక్క మాట, మనం కరప్షన్ అయితే మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు మొన్న. రన్ అవుతుంది అది ఓషో ఎందుకు ఇలా డబ్బులు, రోల్స్ రాయిస్ కార్లు, సపరేట్ ఐలాండ్ అంటే నువ్వు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, అది చెప్పు ఒకసారి. సో ఓషో అనేవాళ్ళు ఇప్పుడు మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే ఏంటి? క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రాయర్. సో హీ వాంట్స్ టు షో ఈవెన్ హీస్ లాస్ట్ ఫేజ్ ఈస్, బికాస్ దట్ ఈస్ హౌ ఐ ప్రొసీడ్, డిస్ట్రక్షన్. అంటే నీకు ఫైనల్గా ఇప్పుడు నువ్వు మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, గురువు అంటే ఓకే హీ హ్యాస్ ఎ బిగ్, ఒక ఇంతది ఉంది అంటే హీ షోడ్ లిటరలీ ఐ డోంట్ అటాచ్ టు ఎనీథింగ్. ఒక సిటీని క్రియేట్ చేసి హీ షోడ్ దట్ అవుట్ ఆఫ్ డిజర్ట్ని హీ క్రియేటెడ్ లైక్ ఎ హెవెన్. ఆ డిజర్ట్లో ఉన్నప్పుడు ఏం లేదు, హీ షోడ్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. సో దాన్ని డిస్ట్రక్షన్ దాన్ని క్రియేట్ చేసి సన్యాసులు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. హీ షోడ్ దట్. అప్పుడు అందరు అడిగారు, నువ్వు అన్నీ చేసావు కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావు అన్నప్పుడు, దే కెన్ ఎర్న్ ద మనీ బట్ దే నెవర్ గెట్ మాస్టర్ లైక్ మీ. ఆ విట్నెసింగ్ ఏది ఉందో నువ్వు జన్మల నుంచి అయినా కూడా నువ్వు చేయొచ్చు, కానీ ఈ నోయింగ్ తెలుసుకోవడానికి ఈ డిస్ట్రక్టివ్ స్టేజ్ ఒక ప్రయోగము. అంటే నువ్వు దీన్ని కూడా అటాచ్ కాకు. అంటే మన హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే మిస్అండర్స్టాండ్. అది ఎప్పుడైతే ఏదైనా విషయం నీ చేతిలో ఉన్నంత వరకు బాగుంటుంది, నీ చేతి నుంచి ముగ్గురు చేతులకు వెళ్ళగానే డైల్యూట్ అవుతుంది, ఆ తర్వాత నీకు తెలియకుండా చాలా జరుగుతుంది. అట్లా తను కూడా సమస్యలు ఫేస్ చేశాడు. అతను ఎంత విట్నెస్ ఉన్నా నీకు ప్రపంచం కొన్ని బబ్బులు గమలు అంటిస్తుంది, అవి తుడుపుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. ఎందుకంటే నేను అంటున్నది అసలు అంత లేనిపోయిన హెడేక్. మాట ఏంటంటే అంత మేధావి, అంత నిగూఢ తత్వం ఉన్న, ఇప్పుడు మీరు చెప్తున్న థాట్స్ చెప్పాను కదా, సంఖ్య ఎంటర్ అయింది అనుకో అయ్యొచ్చు. ఇది ఎట్లా ఉంటుంది నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు లిబరేషన్ అంటే ఏంది? మీరు అనుకుంటే బురద రాసుకోవచ్చు అని, యు ఆర్ ఫ్రీ. అట్లాంటి స్థితిలో చాలా చేశారు ప్రయోగాలు. అట్లా ఇంకొకటి కూడా చెప్పాల్సిన అవసరం లే. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు యూ పర్సీవ్ ఫ్యూ థింగ్స్ బియాండ్ నాలెడ్జ్. అన్ని వర్బల్గా చెప్పాలని లేదు. వర్బాటిం ఎక్కడో చోట ఆగిపోయిన తర్వాత, సైలెన్స్ అయిపోయిన తర్వాత ఆ నిమిషంలో యాక్చువల్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఓషో ఏం చెప్పాడన్నది ఒక గేమ్, అది కానీ వాట్ ఓషో ఈజ్ అన్నది రియాలిటీ. అంటే అతనికి దేంతోనూ సంబంధం లేదు. అతను ఒక చిన్న కాంటెక్స్ట్ నేను చదివాను. కమ్యూన్ పెట్టిన తర్వాత పూనాలో ఒక చిన్న రూమ్ ఉంటుంది, తనది బెడ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. ఆ రూమ్కి ఆనుకొని డోర్ ఉంటుంది ఒకటి. ఆ డోర్ ఓపెన్ చేస్తే బుద్ధ హాల్, స్టేజ్ డైరెక్ట్ వస్తుంది. సో ఆల్రెడీ ఒక 3,000 మంది 2,000 కూర్చునే సీటింగ్ ఉంది. వచ్చి ఉందని వస్తే పెడతారు ఇట్లా. అండ్ అతనికి ఒక బ్యూటిఫుల్ సీట్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఉంటాయి, జవాబులు చెప్తాడు, నవ్విస్తాడు. కరెక్ట్గా అది ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుంది, 5:30 కల్లా సత్సంగం అయిపోతుంది. అండ్ హీ లీవ్స్ అంటిల్ టుమారో. నో బడీ విల్ సీ ఓషో. ఎవరన్నా కొందరు ముఖ్యమైన వాళ్ళు వస్తే ఓషోని పర్సనల్గా అపాయింట్మెంట్లో కలుస్తారేమో, దానికి ఇంకొక రూమ్ ఉండేదట, అది వేరే సంగతి. సో ఓషో ఒకసారి తను స్వయంగా చెప్పింది ఏంటంటే, 11 years నా రూమ్లో నుంచి నేను బయటికి రాలేదు. అంటే ఇప్పుడు చాలా లైఫ్ ఉన్నవాడు తిరగాలి, మేనేజ్ చేయాలి, అట్లా కాకుండా ఇప్పుడు ఆ రూము తను అడ్రస్ చేస్తున్నాడు, ఎన్నికి వెళ్ళిపోతున్నాడు. 11 years సేమ్ థింగ్ హ్యాపెండ్.
అండ్ 11 years he ate సేమ్ ఫుడ్. 2 చపాతీలు ఇంత కర్రీ, ఆ 2 చపాతీలు ఎన్ని గ్రాములు ఉండాలో కూడా మెజర్ చేసి ఎగ్జాక్ట్ 20 చపాతీలు చేసి ఆ 2 చపాతీలు సెలెక్ట్ చేసి ఆ కటోరలో అంతే గ్రాములు 2 చపాతీలు కొంచెం చాసు ఇట్లా పెడితే హీ యూస్ టు ఈట్. తను ఏం చెప్తారంటే 11 years తర్వాత నేను బయటికి వెళితే, అంటే మొట్టమొదటిసారి ఈ బుద్ధ హాల్ దాటి బయటికి వెళ్తే అసలు ఆశ్రమం చాలా డెవలప్ అయిందని ఆశ్చర్యపోయాను. అంటే ఒక ప్రయోగము పూర్తిగా చేయబడ్డది, కానీ అది ప్రపంచం ఎట్లా తీసుకుంది, దాన్ని ప్రజలు ఎట్లా తీసుకున్నారు. ఎందుకంటే డబ్బు అండ్ ఉమెన్ అండ్ పవర్ ఇవి ఎక్కడైతే వస్తాయో ఆబ్వియస్గా ఒక అట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు నా ఇంటి దగ్గరికి రోజు 2-3 రోల్స్ రాయస్ కార్లు వచ్చాయి అనుకుందాం, ఆబ్వియస్గా ఒక అట్రాక్షన్ వస్తుంది. ఎందుకంటే మనిషికి రోల్స్ రాయస్ అంటే ఇష్టం. తద్వారా ఇది ఎవరి దగ్గరికి వచ్చిందని వాడిని స్పెషల్గా చూస్తారు. ఇనిషియల్గా లైక్ చేస్తారు, తర్వాత డౌట్ వస్తుంది, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత ఎవడో ఏదో చేస్తాడు. ఇదంతా మళ్ళీ నువ్వు అనవసరంగా ఆన్సర్. నేనంటే అసలు ఆ చెత్తలోకి ఎంటరే కాకు. యువర్ డ్యూటీ యూస్ టు గివ్ అవేర్నెస్ వెదర్ పీపుల్ అండర్స్టాండ్ ఆర్ డోంట్ అండర్స్టాండ్, ఫర్గెట్. ఇది నా అబ్జర్వేషన్. అట్లా ప్రయోగాలు చేశారు. ఇక్కడ ఈ ప్రయోగంలో ఇంకొక ఎగ్జాంపుల్ రియల్గా జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ ఇప్పటికీ ఉంది ఆ కారు, బెంజో రోల్స్ రాయ్స్ కాదు, ఫస్ట్ బెంజ్ అనుకుంటుంది, పెద్ద కారు. ఫస్ట్ కార్ అన్నది ఉన్నది స్టార్టింగ్ లో కమ్యూన్ అవుతున్నప్పుడు. అప్పుడు కమ్యూన్ ని ఎక్స్పాండ్ చేయడానికి డబ్బులు లేవు. సో లక్ష్మి అనే తన సెక్రటరీ ఎవరు ఉందో అన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్తుంది, అన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం వెళ్తుంది. సో వచ్చి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకంటే కమ్యూన్ డెవలప్ కాలేదు ఇంకా. సో ఓషో లక్ష్మి వెళ్ళి ఓషోకి చెప్తున్నట్టు, అప్పుడు ఆచార్య అనేవారు, భగవాన్, డిఫరెంట్ నేమ్స్ ఉండేవి. ఇలా చేయాలంటే మీకు ఇంకొక విషయం తెలుసా, అమెరికా నుంచి కంప్లీట్గా ఇండియాకి వచ్చిన తర్వాతనే హీ బికేమ్ ఓషో. అదే ఈ నేమ్ వరకు హీ వాస్ కాల్డ్ భగవాన్. ఈ నేమ్ కూడా హీ హాస్ సమ్ రీజన్ వై హీ చేంజ్ నేమ్ అనేది, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. అది తర్వాత ఈ కంటెక్స్ట్ లో ఏంది అంటే, తను ఎవరైతే లక్ష్మి తన సెక్రటరీ ఉందో వచ్చి చెప్పాడు, ఇట్లా ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము, డబ్బులు రావట్లేదు అని. తను ఏమంటాడు అంటే, ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే, ఒక 10 lakhs 20 lakhs 30 lakhs ఇన్ని ఉన్నాయి అంటే, నువ్వు వెళ్ళి వెంటనే ఒక హైయెస్ట్ ఏదైతే కార్ ఉందో, ఈ డబ్బులతో ఏదైతే రిచ్ కార్ ఏదో వస్తుందో ఆ కారు కొనమంటాడు. అంతే. చూడు అక్కడ షీఈ్ అ డివోటీ. తన ఇప్పుడు నార్మల్గా నేనే ఉన్నాను అనుకో అక్కడ చార్టెడ్ అకౌంటెంట్ ని, ఏంది నువ్వు వాట్ డిడ్ యూ ఆస్కింగ్, బికాస్ నౌ కరెంట్ మనీ ఇఫ్ ఐ గో ఇట్ హౌ కెన్ ఎక్స్పాండ్ అని ఈ క్వశ్చన్ వస్తుంది. తను డివోటీ లేదు, గురువు చెప్పాడు సరెండర్ అయింది, వెళ్ళి కొనేసింది. కొనగానే చూసే వాళ్ళు ఏమనుకున్నారు, అరే ఇంత పెద్ద కారు కొనగానే ఈ ఆశ్రమంలో చాలా డబ్బు ఉందని ఆల్ బ్యాంక్స్ ఆర్ కేమ్ టు గివ్ లోన్. అంటే ఈ ఎక్స్పెరిమెంట్, బికాస్ ఒక 4 వర్డ్స్ విన్నాను. మనకు సెక్స్ తెలుసు, లవ్ తెలుసు, మనీ తెలుసు. ఇట్ హ్యాస్ డిఫరెంట్ డైమెన్షన్స్. మిస్టిక్ మనీ ఇస్ డిఫరెంట్, మిస్టిక్ సెక్స్ ఇస్ అ డిఫరెంట్, మిస్టిక్ ఎకనామీ. అంటే ఈ వాళ్ళు ఇప్పుడు మనము మనీ ఈ 3 డైమెన్షన్లు మనము యూజ్ చేసుకునే విధానం మన స్వార్థం కోసం యూజ్ చేసుకుంటాం. వాళ్ళకు ఈ 3 డైమెన్షన్లు మనం ఎలా లిబరేట్ చేయాలి, వాళ్ళు కూడా అవే ఊడతారు. ఐఎమ్ యూజింగ్ మనీ బట్ మై ఓన్ పర్పస్, ఐ వాంట్ టు డెవలప్. దే మిస్టిక్ ఆల్సో విల్ యూజ్ ద మనీ, సేమ్ మనీ, బట్ ద పర్పస్ విల్ బి డిఫరెంట్. Even he used sex to liberate you. That's why he has been called sex guru, because he said easiest way to go to meditation ఏది అంటే సెక్స్ అంటే, which is very easiest way, because you are no mind state కి వెళ్ళడానికి easiest way అనడానికి నువ్వు of course he is been called as a sex guru. అదన్నీ పక్కన పెడితే అంటే మళ్ళీ జనాలకు అది ఇష్టం కాబట్టి దాని గురించి మొత్తం ఈ నిమిషమే వింటారు. ఇప్పుడు he has written a book, Sex to Super Conscious అనే బుక్ రాసినప్పుడు అందరూ దే ఫర్గాట్ అబౌట్ సూపర్ కాన్షియస్నెస్, ఎవ్రీబడి లుక్డ్ ఎట్ సెక్స్ ఓన్లీ. అంతే. ఆ బుక్ మొత్తం చదివితే 4 పేజీలు 5 పేజీలు ఉంటాయి సెక్స్ గురించి, అంతే. మిగతా అంతా సూపర్ కాన్షియస్నెస్. అంటే వేర్ యు ఆర్ ఇట్ విల్ డిపెండ్, బికాజ్ నీ దృష్టి యాక్చువల్ అది బాంబేలో ఇచ్చిన సిరీస్ ఆఫ్ టాక్స్ లో అది. అప్పుడు ఒక ఆవిడ వచ్చి అన్నదంట, మీరు ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు 4 పిల్లలు, నాకు తెలుసు శృంగారం అంటే ఏందో, నువ్వు బోడీ పెళ్లి చేసుకోలే, నీకేం తెలుసు అంటే, అప్పుడు ఓషా చెప్పిన ఎగ్జాక్ట్ ఆన్సర్, కారు 50 ఏళ్ళు నడిపినంత మాత్రాన కారు మెకానిజం తెలుసని కాదు.
దీనికి అంటే అందుకే ఏదో దీని incident మొత్తానికి తంత్ర అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. యాక్చువల్గా తంత్ర అనే తాంత్రిక్ డైమెన్షన్ మొత్తం ఇది ఇప్పుడున్నది కాదు ఆల్రెడీ. దిస్ వరల్డ్, దిస్ కంట్రీ ఇండియా నోన్ దిస్ టెక్నాలజీ ఈజ్ వెరీ లాంగ్ టైమ్, తాంత్రిక్ టెక్నాలజీ అని. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్వేస్ బిన్ యూజ్ సీక్రెట్లీ. వై ఇట్ హ్యాస్ బిన్ యూజ్ సీక్రెట్లీ? బికాస్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనకు 3 డైమెన్షన్ చెప్తాను. ఒకటి, సెక్స్లో ఎంటర్ అయ్యడం వెరీ ఈజీ, ఎనీ డ్యామ్ డికెరియన్ కని ఎంటర్, బట్ కమింగ్ అవుట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఒక 100 మంది ఎంట్రీ అయితే సెక్స్ నుంచి ఒకడే బయటకు వస్తాడు. ఎందుకు? కాన్షియస్నెస్ లేదు అక్కడ. సెక్స్ నుంచి వెరీ ఈజీ. సెకండ్ డైమెన్షన్ లవ్. లవ్ ఏంటి అంటే యూ హ్యావ్ లిటిల్ బిట్ మెచ్యూర్డ్. యూ ఆర్ ఇప్పుడు 100 మందిలో 50 ఎంటర్ అవుతారు, 50 బయటకు వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ లవ్. మూడోది ఏంటి? డివోషన్, భక్తి. ఈ భక్తిలో ఎంటర్ ఒకటే అవుతాడు, 100 మంది వస్తే ఒకటే ఎంటర్ అవుతాడు, ఎగ్జిట్ ఎంతమంది ఎంటర్ అయితే అంతమంది వెళ్ళిపోతారు బయట. అంటే ఇక్కడ మనది రా స్టేట్. సెక్స్ అనేది వెరీ రా, ఇట్ ఈస్ లైక్ ఎ బాడీ. లవ్ అనేవారే కొంచెం ప్యూరిఫై అయిపోయింది. సో యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ రా టు లిటిల్ బిట్ హార్ట్ ఓరియంటెడ్ అయిపోయింది. డివోషన్ ఏమైంది? నీ హార్ట్ వెళ్ళిపోయి ఫ్రెగ్నెన్స్, లైక్ ఫ్లవర్ ఉండేది. అంటే ఇప్పుడు మనము చెట్టునే సెక్స్ అనుకుంటే, చెట్టు నుంచి ఫ్లవర్ వచ్చింది, అది లవ్ అనుకుంటే, ఆ లవ్ నుంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది, దాన్ని డివోషన్ అనుకుంటాం. మన శరీరాన్ని తీసుకుంటే మనం ఇది సెక్స్, బికాజ్ ఈ బాడీ కేమ్ అవుట్ ఆఫ్ సెక్స్. బాడీ లేకపోతే సెక్స్ దట్స్ వై బాడీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు బాడీని నీ టెక్నిక్స్ ద్వారా ఏదైతే నువ్వు దాన్ని రిఫైన్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు ఈయనన్న దాంట్లో నువ్వు బాడీని యూజ్ చేసుకున్నంత మాత్రాన నీకు ఈ ఫ్లవర్ వస్తుందని గ్యారంటీ లేదు. నువ్వు చెట్టుని ఇరగొట్టచ్చు, నువ్వు చెట్టుకు వాటర్ వేసి దాన్ని చూసుకొని దానికి ఒక ప్రక్రియ, దాన్ని ప్లాంటింగ్ చేయడానికి, దాన్ని చేస్తే అప్పుడు నీకు ఫ్లవర్ వస్తుంది. దట్ ఈజ్ లవ్. ఆ లవ్ నుంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అది డివోషన్. అంటే ఈ రిఫైన్మెంట్ అయిపోతుంది. ఇదే డైమెన్షన్స్లో ఇంకొకటి కూడా చెప్తాను. శరీరం ఉంటే కర్మయోగం, ఆలోచనలు ఉంటే జ్ఞానయోగం. అదే నువ్వు భక్తిలోకి వెళ్తే భక్తి యోగం. అంటే ఏది? నువ్వు హార్ట్లో పూర్ణ శ్రద్ధ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడున్న దానిలో మనం అనుకున్న ప్రకారము ఎందుకు క్లారిటీ రావట్లేదు అంటే, ఫస్ట్ ఇప్పుడు ఎందుకు గురువు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తను ఒక గురువును ఒక శిష్యుని చూసినప్పుడు విచ్ డైమెన్షన్ హీఈస్ ఇన్, అంటే తను బాడీ ఓరియంటెడ్. ప్రతి మనిషిలో శరీరం ఉంది, మనసు ఉంది, హృదయం ఉంది. ఈ శరీరం ఎవరైతే అతను యాక్టివిటీ ఓరియంటెడ్, అంటే తనకు ఏదైనా పని చేయకుంటే నేను ఉండలేను అన్నప్పుడు ఏదైనా కనిపించిందా? నువ్వు కర్మయోగానికి వెళ్ళిపో. ఇప్పుడు చదువు సార్. ఎవరైతే ఒక్క మాటతో అర్థం చేసుకోలేదో వారికి మార్గం ఫిలాసఫీ, అంటే కొంత వ్యాఖ్య చేయబడుతుంది. అలా కూడా అర్థం చేసుకోలేని వారికి భక్తి మార్గం. ఇది అర్థం కాలేదా? జపతపాదులు. ఇది అర్థం కాకపోతే మంత్ర సాధన, భక్తి, జపం, తపం. ఇది అర్థం కావడానికి ఇది అర్థం కాని వాడికి యోగా, క్రతువులు అంతా కలిపి, ముందు చెప్పబడిన అన్ని అంతా కలిపి. ఇంకా అర్థం కాకపోతే ఇక ఏదో పోవాలి, ఏదో చేయాలి. అది వ్యక్తిని బట్టి. అదే అంటే ఇప్పుడు మనకు కరెంట్ సిచ్యువేషన్ లో క్లారిటీ ఎందుకు రావట్లేదు అంటే, నువ్వేందో నీకు తెలియట్లేదు, అది చెప్పేవాళ్ళేది. టీచర్కి వెళ్ళిపోతే నీ యోగా వెళ్ళిపోతే అందరికి యోగాసనం వేసిస్తున్నాడు. ఇప్పుడు నీది హఠయోగ మార్గమే కాదు, ఇప్పుడు నాది ఎంక్వైరీ ప్యూర్. ఐ నో మై పాత్ ఇస్ జ్ఞానయోగ, యువర్ పాత్ ఇస్ జ్ఞానయోగ. అందుకే మనం ముగ్గురం ఇక్కడ ఉన్నాం. ఈ టాక్ ఎందుకు నడుస్తుందంటే మనది జ్ఞానయోగ, మనకు ఈ మాట్లాడే తెలుసు కాబట్టి. అదే మీ ఒక భక్తి యోగాన్ని పట్టుకొచ్చి అన్నాం అనుకో, ఏం మాట్లాడుతారు, వానికి ఒక పాట వాడు తన్మయంలోకి వెళ్ళిపోతాడు, వానికి అర్థం కాదు. అదే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారము 3 స్టూడెంట్లు ఉన్నప్పుడు మొదట నువ్వు ఒక గురువు అవసరము ఏంది అంటే, శిష్యుని చూసినప్పుడు నువ్వు ఏ డైమెన్షన్లో వెళ్ళాలని వాడు చెప్తాడు. తెలియాలి, అతనికి తెలియాలి. తెలిసినప్పుడే ఇది ఇంకొకటి కూడా ఉంది. ఏది? ఈ జయకృష్ణమూర్తి ఇప్పుడు ఏదైతే పాత్లెస్ పాత్ అంటాడు, జయకృష్ణమూర్తి టీచింగ్ మొత్తం ఒక వర్డ్ లో కంటెంట్ చేయాలంటే దెర్ ఇస్ నో పాత్ ఫర్ ద డివైన్, దెర్ ఇస్ నో పాత్. అది కంప్లీట్లీ 4th స్టేజ్. అది ఎవరికి? ఇప్పుడు నీకు బాడీ ఉంది అంటే నువ్వు కర్మయోగం ద్వారా నువ్వు వెళ్ళిపోతా, అంటే ఎసెన్స్ విట్నెసే. కాకపోతే నువ్వు విట్నెస్లోకి వెళ్ళలేకపోతున్నావు, నువ్వు పని చేయలేని ఉండలేకపోతున్నావు. అప్పుడు ఏమన్నాడు నీ గురువు? నువ్వు పని చేయరా, పని చేసి నువ్వు విట్నెసింగ్ చేర్చుకో. కర్మయోగం వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఆలోచించింది ఉండలేవు, నాలో ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు గురువు ఏమన్నాడు? నీది జ్ఞానయోగం, నువ్వు ధ్యానం చేయి, ధ్యానం చేసి నీ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి చూడు అన్నాడు. నువ్వు నెక్స్ట్ ఇంకొన్న వాళ్ళు భక్తి యోగం, అంటే నాకు పాటలు పాడడం ఇవన్నీ నాకు ఇంటలెక్చువల్, ఇవి మనకేం అర్థం కాదు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు పాటలు పాడు,
మూడోది అసలు ఎసెన్స్ ఏంది? విట్నెసింగ్. నాకు ఇవేం అవసరం లేదు. విట్నెసింగ్ ఏంటి? ఈ మూడు అవసరం లేదు. డైరెక్ట్ నీ ట్రూత్ని చూడాలని నీకు ఉందనుకో, అంటే నీకు బాడీది అన్ని ఒక ఇంటిగ్రేషన్ వచ్చిందనుకో, ఇవేం అవసరం లేదు. ఈ నాలుగోది అంటే ఈ నాలుగో వ్యక్తిని శ్రావక్ అంటారు జనరల్. శ్రావక్ అంటే వాడు వినంగానే అర్థమైపోతుంది. ఇలాంటోనికి అసలు టీచింగే అవసరం లేదు. అసలు మనం ఇప్పుడు మనం అంతా మాట్లాడేది ఈ మూడోళ్ళ గురించి, నాలుగో గురించి అవసరమే లేదు. ఎందుకంటే వానికి ఆల్రెడీ తెలిసిపోతుంది, నేను గురువు అవసరమే లేడు, వాడు రానే రాడు గురువు దగ్గరికి. ఇప్పుడు ఇదేనా రమణ స్థితి అంటే? నాలుగో స్టేట్ రమణ స్థితి. నాలుగో స్టేట్ అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నా అబ్జర్వేషన్ ఫైనల్గా ముగించే ముందు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదో వాడు తొందరగా చెప్పొచ్చు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉందో కొంచెం కష్టం అయిపోతుంది. అన్వైండ్ చేసుకోవాలి. శివసూత్రలో ఒక సూత్రం ఉంది, జ్ఞాన బంధ అంటాడు అన్నట్టు. నాలెడ్జ్ ఈజ్ బాండేజ్. అంటే నీకు ఒకటి నువ్వు ఇలా ఉంది అని తెలుసుకున్నావు అనుకో, నువ్వు రియాలిటీని చూడలేవు, అది ఒక బంధం అయిపోతుంది. ఇప్పుడు నీకు చక్రాస్ గురించి నీ సవాన్ చక్రాస్ గురించి నువ్వు కళ్ళ మూసుకోమని నా చక్ర ఎక్కడుంది అంటే ఇన్ఫర్మేషన్, అది ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ బుక్ లో ఉన్న బొమ్మలో నువ్వు చూసుకుంటాం స్టార్ట్ అవుతుంది. నాకు లేకున్నా కూడా ఓకే, మై హార్ట్ సెంటర్ ఈజ్ ఓపెనింగ్ నౌ, సంథింగ్ ఈజ్, నీకు చీమ కుట్టింది కావచ్చు ఇక్కడ, నువ్వు అనుకుంటావు మై హార్ట్ సెంటర్ ఈజ్ ఓపెనింగ్ నౌ. అంటే ఈ జ్ఞానం, అందుకే పురాతన కాలంలో ఒక గురువు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు అంటే, స్క్రిప్చర్స్ ఎప్పుడు మనం చదివించేవాడు కాదు, ముందు చేసేది ఏం చేసేవాడు అంటే తను చూసేవాడు, గురువు శిష్యుడిని చూసి తను ఒకవేళ ప్యూరిఫికేషన్ లేదనుకో, స్టిల్ హీఈస్ ఇంప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉన్నదనుకో, పని చేయించేవాడు. అంతే, బీభత్సమైన పని చేయించేవాడు, ఇనిషియేషన్ ఇచ్చేవాడు కాదు. ఎందుకు ఇనిషియేషన్ ఇచ్చేవాడు అంటే, ఒక్కసారి నీ ఎనర్జీస్ నీలో స్టార్ట్ అయ్యడం మొదలుపెట్టాయనుకో, ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకో, యూ విల్ యూజ్ నెగటివ్. సో మొత్తం బ్లాక్ మ్యాజిక్ అంతా ఇదే. ఎవరైతే వారి ఇంప్యూరిటీస్ పోలేదు, స్టిల్ దే ఎంటర్డ్ ఇన్ టు మెడిటేషన్, దోస్ impurities has become turned inwards towards him. నెగటివ్ అయిపోయినాయి అవి. బ్లాక్ మ్యాజిక్ మొత్తం ఇదే, ఈ డైమెన్షన్ మొత్తం. ఎందుకు అంటే ఆ ఇంప్యూరిటీస్ లేదు, స్టిల్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఇట్ అండ్ ఎనర్జీస్ హాస్ కేమ్. అంటే యూజింగ్ రాంగ్ డైరెక్షన్. అట్లా మీకు జార్జ్ గుడ్జీఫ్ తెలుసా, విన్నారు? జార్జ్ గుడ్జీఫ్ అని. సో ఆయన గురించి ఒక చిన్న కాంటెక్స్ట్ చదివిన, అది చెప్పుకొని ఈరోజుకి బాగా చెప్పుకుందాం. ఇప్పుడు ఇతను చెప్పిన దానికే అది ఈక్వావలెంట్. చాలా దేశాలు తిరిగి ఎందరో గురువులను కలుసుకోవాలని వస్తే, తర్వాత భారతదేశంలో ఆల్మోస్ట్ ఢిల్లీ ప్రాంతంలో ఒక గురువుని కలుసుకోవాలనుకుంటున్నా అంటే ఎవరో తెలియదు కదా, అంటే వేషం గీషం ఉంటేనేమో గుర్తుపట్టవచ్చు. సో వేషం లేదు, ప్రదర్శన లేదు. సో ఎవరో చెప్పారంటే, నువ్వు ఏదైనా టెంపుల్ దగ్గర కానీ మస్జిద్ దగ్గర కానీ ఉన్నారనుకో, వాళ్ళే గుర్తుపడతారు నీ ఇంటెన్సిటీ చూసి. నువ్వు గుర్తుపట్టలేవంటే ఏదో అనిజం అనుకొని ఒక 2 months అయింది, ఎవరి దగ్గరకు వచ్చినా నువ్వు గురువా అని అడుగుతున్నాడంట. ఫైనల్గా ఒక వ్యక్తి వచ్చాడు, నువ్వు గురువు కోసం వెతుకుతున్నావా అంటే అవును అనేసరికి వీడియో గురువు అనుకుని కాళ్ళు పట్టుకున్నాడంట. నేను కాదు, నేను రోజు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా, నువ్వు అనుకున్న ప్రకారం అయితే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, అది ఆయనో కాదో నాకు తెలియదు, అతని దగ్గర నేను తీసుకెళ్తా, మేబీ నీ ప్రశ్నకి అతను ఆన్సర్ ఇస్తాడేమో అని. ఒక చిన్న టీ కొట్టు 200 దగ్గరికి. యాక్చువల్గా గురుజీఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ అతన్నే అడిగాడంట, గురువు కావాలి అంటే వెతుకు దొరుకుతాడంటే. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చాడు. సో ఫైనల్గా కలిసింది. తర్వాత నువ్వు ఎవరినైతే వెతకాలనుకుంటున్నావో అది నేనే, ఇప్పుడు ఏం కావాలి నీకు అని అడిగితే, ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్, ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్, ఏదో మామూలుగా జనరల్ డైలాగ్స్. ఇతను గురుజీఫ్ ఊహించిందంటే పొద్దున్నే స్నానం చేయించి ఇట్లా బట్టలు వేసి ఇట్లా అది ఎక్స్పెక్ట్ చేసిన, ఇట్లా ఇనిషియేషన్, ధూపము దీపము, అక్కడ కప్పులు ఉన్నాయి కడుగుపోండి. ఓకే, కాడికి వచ్చిన తర్వాత అయిపోయిందంటే అయిపోలే, చూడాలి ఒకసారి అందరంటే. అప్పుడు ఇది కప్పులు ఎట్లా కడిగేది, ఏదో ముగించుకొని కాదు, మంచిగా అడుగు. ఇప్పుడు 1 month అయింది, కప్పులు కడిగే దగ్గరే ఉన్నారు, ఇంకా కప్పులు కడుగు. కడిగిన తర్వాత ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకు, దాన్ని లేచి కిచెన్లో సెట్ చేసి నీట్గా అరేంజ్ చేసి మళ్ళీ రా. ఇప్పుడు వాడు పొద్దున్న లేస్తేనే కప్పులు వస్తాయని ఎదురు చూస్తున్నాడు, కప్పులు రాగానే తక్కువ వాటర్తో కడగవయా, తక్కువ వాటరు, క్లీన్ అవ్వడం, బట్ట తుడచడం, బట్ట మాడేసుకోవడం, పెట్టడం, ఒక ఫ్లో ఆఫ్ వర్క్ స్టార్ట్, ఒక ఫోకస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. కానీ ఈ థాట్ ఉంది, గురువు వచ్చి చూస్తే మర్చుకుంటే బాగుంటుంది, వచ్చి తిట్టాడు, అది కూడా తీసేయి, నువ్వు చేసే పని నువ్వు చేయి, నేను మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే నీకు తెలీదా, ఓకే ఫైన్
ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు గురువు అన్నాడంట, బాగా అడుగుతున్నావు, అంత బాగుంది, కానీ ఎందుకంత సీరియస్ ఉన్నావు, కొంచెం రిలాక్స్ అంటే మళ్ళీ రిలాక్స్గా ఉన్నాగా నువ్వు పాట పాడుకుంటూ అడగలేవా? సో ఈ ఇంటిగ్రిటీ మొత్తం వచ్చిన తర్వాత ఒకసారి వీడిని హఠాత్ నిద్ర లేపి అడిగాడంట, ఇప్పుడు ఏం కావాలి అడగంటే నాకు అర్థమైంది అన్నట్టు అంతే. ఇప్పుడు ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా నాది ఒకటి అనుభవం. ఇది నేను ఫస్ట్ టైము అంటే మెడిటేషన్ నేర్చుకోవాలని ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ విప్రో. ఐ వర్క్డ్ ఇన్ ఢిల్లీ ఫర్ 2 years. దెన్ చిన్నప్పటి నుంచి అసలు నిజమైన ఆనందం ఏంది అంటే, మనకు చెప్తున్నారు కదా, ఏది నువ్వు చదువుకో, మంచి జాబ్ రా, ఇదే నీకు, నువ్వు 10th క్లాస్ ఇంటర్ పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయింది. అప్పుడు ఇక నువ్వు 10th పాస్ అయ్యాము, ఆనందం అయితే రాలేదు. తర్వాత ఇంటర్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో, ఇంటర్ అయిపోతే నీ టర్నింగ్ అయిపోయినట్టే, ఇంటర్ అయిపోయింది లేదు. తర్వాత అన్నారు లేదు లేదు నువ్వు సిఏ, ఇది సిఏ అయిపోతే అది ఇది సిఏ కూడా అయిపోయింది. అంటే ఈ ఆనందం వచ్చి దూరం వెళ్ళు, ఇంకా నేను అసలు ఉన్న ఆనందం నుంచి బ్యాక్ వెళ్ళడం మొదలుపెట్టింది. సో అంటే ఆ స్టేజ్లో ఐ లెఫ్ట్ మై జాబ్, దెన్ ఐ వెంట్ టు హిమాలయస్. ఇప్పుడు ఐ సర్చ్ ఫర్ ఏ మాస్టర్ అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లయితే మనం కట్టాలనుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాను నేను, ఒక రిమోట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్సన్ అండ్ ప్లేస్ ఆల్సో. సో వెళ్ళినప్పుడు ఒక స్మాల్ బయట ఒక హాల్ ఉంది, అది ఉంది, వెళ్ళాను నేను మెడిటేషన్ నేర్చుకుందాం. వెళ్ళినప్పుడు వెళ్ళాను, వాళ్ళు వెళ్ళగానే అక్కడ ఒకడు నా గురించి ఒక 45 minutes అడిగాడు, ఏంటి ఏది అన్న అయిపోయినది. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు ఏమని, ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు గురువుని కలవాలంటే బయట ఉండాలి, ఉంటావా లేదా అంటే. టెస్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేనేమన్నా నేను ఆ గురువుని కలవాలంతే, నువ్వు ఎక్కడ ఉన్నావా ఏది, ఓకే రా అన్నారు. వెళ్ళాను. వెళ్ళాక ముందు ఒకడు వచ్చాడు, మరి రూమ్లో అయితే లేవు, నువ్వేంటి ఏదని ఒక 45 నిమిషాలు టాక్ అయిపోయింది. నీ గురించి మొత్తం తెలుసుకొని గురుగారిని అడుగుతాను పైన, మరి ఏంటి సంగతి అని వెళ్ళాడు. వెళ్ళి అడిగొచ్చి ఓకే అడిగాను, ఈ గురుగారు ఈ రూమ్లో నాతో పాటే ఉండమన్నాడని, ఎవరైతే నన్ను 45 ఇస్తుందో తను ఉండమన్నాడు. సో తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ రోజు నా వర్క్ ఏమి ఇచ్చారు అంటే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో అయినట్టు అక్కడ కమ్యూన్లో అందరు తిన్నాక బాసన్లు ఉంటాయి కదా, బోళ్ళు, అవన్నీ ఇచ్చి కడుగుమన్నాను. కడగడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థాట్ ఇదే నా నేనేంది చార్టెడ్ అకౌంట్ ఏంది బోల్ తోవడం. వెంటనే చూడు అక్కడ అంటే మైండ్ చూడు అంటే కాంట్రడిక్ట్ వచ్చేసింది. వెంటనే నా ఇంకోటి రిఫ్లెక్షన్ వచ్చింది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చాను. అంటే నా మైండ్లో ఏముంది, ధ్యానం అంటే వెళ్ళి కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఉండడము. అంటే అంటే ఎప్పుడైతే ప్రతి గురువు డిఫరెంట్, డివైజ్ డిఫరెంట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనం ఏదైతే ఊహించుకున్నామో గురువు, ఇప్పుడు సద్గురువుని చూసి ఒక టాపిక్ వచ్చింది, ఓషోని చూసి ఒకలాగా వచ్చింది, బుద్ధుని చూసి ఒకలాగా వచ్చింది. అంటే ప్రతి గురువు గురించి మనం తెలుసుకొని గురువు అంటే ఇలా ఉండాలి అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని నువ్వు వెళ్ళినప్పుడు అరే వీడి గురువు కాదు, ఎందుకని కార్ లేదు, రోల్స్ రాయిస్ లేదు, వీడి గురువు కాదు, లేదు గడ్డం లేదు, ఈయన గురువు కాదు అంటే ఈ మైండ్ సెట్ నుంచి నువ్వు వెళ్తే. అందుకే నేను సీకర్కి ఉండాల్సిన మొదటి లక్షణం అని ఇంతకుముందు చెప్పింది ఎందుకు అంటే, నాకు తెలియదు నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధమైపోతావు. సో అప్పుడు నేను అప్పుడు ఈ ఇంట్రాస్పెక్షన్ వచ్చి ఇప్పుడు ఏది నేర్పించడం నాకు చెప్పచ్చు, నేర్పించడం కావచ్చు అంటే నేను ఆ టాపిక్ వదిలేసి తోవడం మొదలు పెట్టేశాను. యూ కాంట్ బిలీవ్ ఇట్, సడన్లీ సంథింగ్ ఈస్ బ్రోక్ ఇన్ మై హార్ట్. అంటే సంథింగ్ ఈజ్ ఫ్లోర్ త్రూ మీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆ ఆనందం అంటే చూడాలి, బ్రహ్మానందం ఆనందం అనేది నాకు ఫస్ట్ శాలరీ సిఏలో పాస్ అయినప్పుడు ₹1,00,000 శాలరీ వచ్చినప్పుడు ఆనందం ఈ తోవడంలో ఇంత ఆనందం ఉంటుందా? ఐ నెవర్, ఇప్పటికీ నేను ఆ ప్లేస్కి వెళ్తాను తోవడానికి వస్తే. ఆ గురువు లేడు, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. బట్ స్టిల్ అంటే నేను నేర్చుకున్నది అక్కడ, అలా అని చెప్పి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. ఇప్పటికీ నేను వెళ్తాను. అదంటే అది ఎవరు ఇవ్వగలుగుతారంటే అది రియల్ గురువు ఉంటేనే. అందుకే నీకు వజ్రాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు రాళ్ళన్నీ తెలిస్తేనే నువ్వు వజ్రాన్ని గురించి వాల్యూ చేయగలుగుతావు. నువ్వు వజ్రం తెలుసుకోవాలంటే రాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. నువ్వు నిజమైన గురువు తెచ్చుకోవాలంటే నీకు సోకాళ్ళు గురువుస్ అందరి దగ్గరికి వెళ్తేనే నీకు ఒక తెలిసిపోతుంది. ఎందుకు నిజమైన గురువుకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక నీలో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ గురువులో కాదు నీలో వస్తుంది. మా అదృష్టం ఏంటంటే మాకు అంత తిరిగే పని లేకుండా మాకు ఎక్కడ ఈ అంట్లు కడిగేది సేమ్. నేను ఒక టాక్లో చెప్పారు, ఒక కప్పులు వచ్చారు మీ దగ్గరికి, ఆబోగి పాడారు, ఆయన అద్భుతంగా పాడారు, ఆయన అద్భుతంగా పాడారు, మీరు ఆశ్చర్యపోయారు. కొలాబరేషన్ అమేజింగ్ చెప్పారు. అప్పుడు భోజనానికి ఏదో వస్తాను, ఆవిడ మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఆవిడ పెద్ద వస్తే
మీరు కండిషన్ చెప్పారు అంటే ఆవిడ ఏదైనా గురుభావంగా పెట్టి బిడ్డలాగా చూసుకొని ఆవిడ పెట్టాలని కోరిక కదా బట్ ఈ సైడ్ ఆన్ వన్ కండిషన్ ఇఫ్ యూ అలౌ మీ టు క్లీన్ ఆల్ యూర్ యుటెన్సిల్స్ ఎట్ యువర్ హోమ్ దెన్ ఐల్ కమ్. నేను ఇంకా ఒక ఆఫర్ కూడా ఇచ్చాను అనమాట అందరికీ. రాబోయే రోజుల్లో నేను ఏం చేయకపోవచ్చు, సో ఇలాగో నన్ను కొంచెం చూస్తే ఆనందం ఉంటుంది, ఏదో పాట పాడుతాను అట్లా ఊరికే కాకుండా మీ కిచెన్ క్లీన్ చేసి వండి పెట్టి అందరికి పెట్టి మళ్ళీ నేను అంట్లు కడిగి బొర్లిచ్చిపోతా. సో అట్లా నాకు నచ్చిన పని చేసినట్టు ఉంటుంది. నచ్చిన పని అంటే అది ప్రపంచంలో దాంట్లో ఏముంది అనుకుంటారు, కానీ దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. పర్టికులర్లీ అంట్లు కడగడంలో దేర్ ఇస్ సమ్ మ్యాజిక్. మా ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలు అయినాయి దీని మీద. ఇంకొక దాంట్లో మీరు ఏమన్నారండి అంటే దాంట్లోనే నాకు ఒక పప్పు ఇంత పెసర చారు మంచిగా ఈ మూడే చారు ఐటమ్ పెట్టుకుంటాం అంతే. మిగతా అవన్నీ చేస్తే కనుక మీరందరూ తినండి, నాకు ఇది అంతే. అంటే చాలా అంటే కంప్లీట్లీ సింప్లిఫైడ్. ఇప్పుడు అసలు మన మనస్సుని బాధింపజేసే ఆలోచన కానీ ఒక్కటి లేదు. నేను వెతికి సందర్భాల్ని కలుస్తున్నాను నేను. అంటే నేను ఎక్కడో దూరంగా ఉండి ఆల్ రైట్ ఎవ్రీథింగ్ అనట్లే. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు అంటే ఇప్పుడు నాకు లైఫ్ ఏ సందర్భాలు నాకు తీసుకొస్తుందో ఐఎమ్ మీటింగ్ ఆల్ విత్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అసలు ఏమీ లేదు అంతుతుంది అని నాకు తెలుసు. ఇప్పుడు అది వేరే వాడికి అర్థం కావాలని కొంచెం కష్టం. నిరంతర ఇరుక అనేది మీకు నిరంతర ఇరుక. అసలు ఉన్నది వర్తమానమే. ఈ క్షణానికి మించి ఏమీ లేదు. నేను నా ఆటోబయోగ్రఫీ రాసిన ఒక లైన్, ఈ సమస్త విశ్వం లేదా యూ కెన్ కాల్ ఇట్ కాస్మోస్, దాని భవితవ్యం అంతా ఈ క్షణంలోనే గర్భితమైంది. ఎవ్రీథింగ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ దిస్ మూమెంట్. నువ్వు యాక్సెప్ట్ చేయకపో. రెండోది, ఇటు నేను పెన్ను లేపిన అంటే హోల్ యూనివర్స్ లేపుతున్నట్టే, నువ్వు ఒక్కడే ఏమి చేయలేవు అని కూడా నాకు 100% ఎరకగలిగింది అనమాట. ఇప్పుడు అది ఉంది, అది ఉంటే ఈగో ఉండే అవకాశం లేదు. అప్పుడు రమణ మహర్షి నేను అనేదానికి ఒక్క సెకండ్లో తెలిసింది. ఇది మొత్తం కలిసి నేను లేపుతుంది. ఆ నేనులో ఇది కూడా భాగమే. ఇప్పుడు ఒక ఫింగరు బుంగారం పెట్టిన తర్వాత ఈ ఫింగరు పక్క ఫింగర్ చెప్తున్నా, చూసినావా ఎంత స్పెషల్ అని. ఇది ఒకసారి తిరిగి చూస్తే ఇట్లా దీనికి ఇట్లా కళ్ళు చుక్కలు పెట్టి తిరిగి చూస్తే మొత్తం కనిపి విరాట్ స్వరూపం అనిపిస్తుంది. ఎవరే నీ అమ్మ, నేను స్పెషల్ అనుకున్నా కానీ నా ముడ్డి కింద ఒక చాలా సో సడన్లీ పక్కన ఉన్నది అప్పుడు నీవు నేను ఒకటే అని అద్వైతం వచ్చింది. అట్లా సింపుల్. ఎనీవే, సో చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలాసార్లు నేను వినాలనుకుంటాను, తక్కువ సార్లు అవకాశం వస్తుంది. నేను మళ్ళీ మా రంగా తర్వాత మళ్ళీ మీరు చెప్తుంటే నాకు వినాలనిపించింది. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవరు చెప్పినా ఒకటి విషయం సేమ్. సరే అభివ్యక్తి మారొచ్చు, కథ మారొచ్చు, ఫ్లో ఆఫ్ మారొచ్చు, ఎక్స్ప్రెషన్ మారొచ్చు, బట్ ఎసెన్స్ ఈస్ జస్ట్ ద సేమ్. కోర్ ఇస్ ద సేమ్. అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, వింటే ఎక్కువ నేర్చుకుంటావు, చెప్తే నువ్వు నీకు తెలిసిందే చెప్తుంటావు, కానీ విన్నప్పుడు 100 మంది ఉంటారు కాబట్టి. అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఏమీ లేదు. అది ఒక జర్నీ ఉంది. ఆ జర్నీలో ఒక అనుభవం ఉంది. ఓవరాల్గా సెల్ఫ్ డిజాల్వ్ అయిపోయి కొంచెం సంథింగ్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. అది అమ్మ పలుకుతుంది. అమ్మ పలుకుతుంది జబర్దస్త్. ఇది వైలిన్ స్ట్రింగ్ ఇరిగిపోయింది. అవి మంది ఒక్క స్ట్రింగ్ మీద ఏదన్నా వాయిస్తా. ఇది లాస్ట్ స్ట్రింగ్ పోయింది, కానీ ఒక స్ట్రింగ్ మీద వాయిస్తున్నా. చారకేశ్ రామయ్య
ఇది మనం స్ట్రింగ్ తెచ్చుకొని మనమే వేసుకోవచ్చు. అవునా? అది ఎక్కడ రిపేర్ కాదంటే అప్పుడు నీకు అప్పగిస్తాను. అది నేనే స్ట్రింగ్ తెప్పిస్తా. కొత్త సెట్ చాలా పాతవి అయిపోయినాయి. ఐ హ్యాడ్ టు బై న్యూ నా దగ్గర ఒకటి కొని పెట్టున్నాం స్ట్రింగ్ సెట్టా. వైలిన్. దీని మీద ఒక కథ గుర్తొచ్చింది నాకు. ఒకసారి పికాసో ఒక పెయింట్ వేస్తున్నాడు. కామెడీ గుర్తొచ్చింది. ఎంఎస్ నారాయణ, సునీల్ తిరునాళ్ళ తప్పాడు. ఎవరు పండ కాదు లట్టు. వాడికి పడిపోయాడు. వాడు దొంగలా ఉంటాడండి. పికాసో ఒక బిలియనీర్ ఒక లేడీ వెళ్ళి ఒక పెయింటింగ్ వేయించుకుంటారు అన్నట్టు. నాకు నా పెయింటింగ్ కావాలి అది అంటే, సో టైం కావాలంటున్నట్టు. కొన్ని రోజులు టైం తీసుకొని ఒక పెయింటింగ్ వేస్తారు అన్నట్టు. వేసినాక ఎంత అమౌంట్ అంటే $5 million అంటున్నట్టు. $5 million ఇదేంటి 4 కలర్లు వేసి ఇది దీనికి $5 million అంటే 4 కలర్లు ఇచ్చి ఇగో ఈ 4 కలర్లు ఇస్తాను నువ్వు వేసుకో. అంటే ఆ ఆర్ట్ రావడానికి నువ్వు ఎంత సాధన చేయాలి, నీకు ఎంత అనుభవం ఉండాలి అన్నట్టు కాదు. వయలిన్ నీకు అదే గుర్తొచ్చింది నాకు. నువ్వు వయలిన్ కొనగానే సంగీతం రాదు నీకు. ఒకడు అర్జెంటుగా వచ్చాడంట పికాస్ దగ్గర. నాకు అర్జెంటుగా పెయింటింగ్స్ కావాలంటే ఒక పెయింటింగ్ ఉంది తీసుకుపోన్నాడు. 2 కావాలి లేదన్నాడు. నాకు రేపొద్దున ఆఫీస్ ఇనాగ్రేషన్ అటొకటి ఇకొకటి గోడకు పెట్టాలి, మొత్తం ఇంటీరియర్ డిజైన్ ఫైనల్ చేసిండు. వాట్ ఎవర్ మనీ యూ వాంట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, బట్ 2 paintings ఐ వాంట్. కూర్చో, అరే కత్తెరదేరా కట్ చేసి 2 ఫ్రేమ్ ఇచ్చిండు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు 2 కావాలి, 2 మీద సిగ్నేచర్ ఉండాలి. ఓన్లీ ఆర్ట్లోనే ఇది సాధ్యం. ఇప్పుడు జాక్సన్ పొలాక్ క్యాన్వాస్ రోల్ మొత్తం ఓపెన్ చేసి అడ్డగోలుగా 1 వారం రోజులు పెయింటింగ్ చేసి ముక్కలు చేసి ఎగ్జిబిషన్ చేస్తాడు. ఈ ఆర్ట్ గురించి ఇంకొక అదే ఇప్పుడు పక్క పక్కన పెడితే అసలు ఎంత మ్యాచ్ చేసి అసలు కాదు, అది ఒకటే ముక్క. ఇమాజినింగ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏం కనబడుతుంది నీకు? రంగుల ఆకాశంలో పక్కన మబ్బులు మాట్లాడుకుంటున్నారు చూడు అంటే కరెక్ట్, బాగా చెప్పాడు. అంతే కదా, ఇట్స్ అప్ టు యువర్ ఇమాజినేషన్. అంతే. ఈ ఆర్ట్ గురించి లాస్ట్ కూడా గుర్తొచ్చింది నాకు. అంటే ఆర్ట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్. అంటే డిఫరెంట్ ఏంటంటే దీనిలో టిబెటన్ బుద్ధిజంలో ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు. ఫస్ట్ ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే నేర్పిస్తారు. మీరు మండలా చూస్తుంటారు కదా, చూస్తాం. అవును. సో అంటే వాడు నేర్చుకునేటప్పుడు ఒక టెక్నిక్గా నేర్చుకుంటాడు. అంటే ఇదేంటంటే డ్రాయింగ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఒక పద్ధతి. ఇప్పుడు రాగాలు అయినప్పుడు ఇలా ఉండాలి అంటే ఒక టీచింగ్ ఉంటుంది అక్కడ, టెక్నిక్ ఉంటుంది. సో తర్వాత వాడు గురువు ఏం చెప్తున్నాడంటే ఒక 5 years మొత్తం మర్చిపో, అంతే, మొత్తం మర్చిపో, నువ్వు నేను నేర్పిందంతా మర్చిపో. దెన్ యూ కెన్ కమ్ అండ్ పెయింట్ అగైన్. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పెయింటింగ్లో ఉన్నదానికి సెకండ్ పెయింటింగ్లో ఉన్నదానికి తేడా ఏంటి అంటే, ఫస్ట్ పెయింటింగ్ వేసేటప్పుడు పెయింటర్ ఉంటాడు, నేర్చుకునే వాడు ఉంటాడు. సెకండ్ పెయింటింగ్ వేసేటప్పుడు ఏంటంటే పెయింటింగ్ ఉంటుంది, పెయింటర్ ఉండడు అక్కడ. అవును. టిబెటన్ దాంట్లో సో ఇదే దాంట్లో ఈ విలువిద్య కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ వల్ల కాకుండా హఠాత్తుగా స్ఫురిస్తుంది. అదే ఈ పాట ఇది ఎప్పుడు ఏ రకంగా నీకు ఆ రిలేషన్ వస్తుందో తెలియదు. అందుకని నేను చిన్న ప్రశ్నలు ఏకాంతంలో కొందరిని అడిగి ఒక 5-6 నిమిషాలు ఇట్లా ఆలోచించి చూడు, నిజంగా ఏమనిపించిందో చెప్పు. అంటే ఎట్లా మనం ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు ఒక ఊరిని లెక్కలోకి తీసుకొని నీ లైఫ్ని, ఒక వంశానికి లెక్కలోకి తీసుకొని నీ లైఫ్ని, ఒక ఉద్యోగాన్ని లెక్కలోకి తీసుకొని నీ లైఫ్ని నువ్వు ఎంతకాలం చూసినావు. ఒకసారి మొత్తాన్ని లెక్కలోకి తీసుకొని నీ లైఫ్ ఏందో ఒక్కసారి చెప్పు నాకు. అలాగని గొప్పగా పోయిటిక్ కాదు, ఉన్నదే చెప్పు. నాకు అందరూ ఒకటే చెప్పారు ఆన్సర్. జస్ట్ అదొక్కటే లెక్కలోకి తీసుకుంటే సరిపోతుంది, ఇంకో వేరేది ఏం లేదు. మనము చిన్నదాన్ని లెక్కలోకి తీసుకుంటేనే ఈగో మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే అసలు నువ్వెంత ఇది ఇంటలెక్చువల్గా చూస్తే కాన్సెప్ట్, నిజంగా చూసినావు అనుకో అబ్సల్యూట్ విట్నెసింగ్ అంతే. నువ్వు దెర్ ఇస్ నథింగ్ టు థింక్. మాకు ఒక కాన్సెప్ట్ నేర్పిస్తారు. మా లోగో కూడా, మా మోటో కూడా ఏంటంటే ఈగల్ ఉంటుంది మాకు. ఈగల్ ఉంటుంది. ఎందుకంటే ఈగల్ హ్యాస్ ఎ కెపాసిటీ టు వ్యూ ఇట్ ఫ్రమ్ 10,000 feet. బర్డ్స్ ఐ వ్యూ అంటే కింద చేప కన్ను చూడగలదు 10,000. చూస్తుంది.
ఆ వ్యూ మనకు రాగలిగితే హోలిస్టిక్గా అన్నిటి పట్ల సమగ్రంగా అవును. ఇంకేముంది తూతుమేమో ఏముంది మన కింద గ్రౌండ్ లెవెల్లో కూర్చుకొని ఒకటే కొట్టుకు అంతే మన అప్పుడు ప్రపంచం. నువ్వు ఇదేం రాదు. మౌలిక లైఫ్ మౌలిక విల్ బికమ్ వెరీ సింపుల్. సింపుల్. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నువ్వు చెప్పిన దాని ప్రకారం. ఎంజాయ్ చేయడం మొదలు పెట్టేస్తాం కదా. అవును, బీయింగే ఎంజాయింగ్, అది సపరేట్ లేదు అది. మై గాడ్, ఆ సహజ తత్వం. ఇంకోటి మనం అనుకుంటుంది ఎంజాయ్ లాగా ఉండదు అది. అదే. చప్పట్లు కొట్టి విజిలేసి శబాష్ అట్లా ఉండదు అది. ఇట్స్ ఎ వెరీ గంభీర స్థితి అది. చూడ్డానికి సీరియస్గా ఉన్నాడు, బట్ దెర్ ఈస్ ఏ ప్లెజెంట్ వేవ్స్ హ్యాపెనింగ్ విద్ ఇన్ అండ్ అవరౌండ్. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఈ మనం ఇందాక పుస్తకంలో అనుకున్న రియలైజేషన్ దో ఇట్ ఇస్ లైక్ మొమెంటరీ వచ్చినా కూడా ప్రపంచం మనకు ప్రతి అనుక్షణం సవాలు విసురుతానే ఉంది. ఆ నిరంతర ఇరుక అనేది లేకపోతే కొట్టుకుపోవడానికి అర సెకండ్ చాలు మళ్ళీ. అంతే మాయ సంకలనే కూర్చుంటుంది, ఎప్పుడన్నా ఈ మీద కూర్చుంటుంది అనమాట. స్వర్గానికి నరకానికి ఇంచే ఉంది. మనసులో ఉంటే నరకం. షార్ట్ చూసిన ఒకటి భలే ఉంది అసలు. అక్కడ కూడా మోసమే. ఏమైందంటే అక్కడ స్వర్గం అని నరకం అని రాస్తుంది. నేను స్వర్గానికి పోదాం అనుకున్నా, డౌట్ వచ్చింది. నరకం అని నరకానికి పోయినా, నరకం అని రాసి మరీ నరుకుతున్నారు లోపల. చెప్పింది అక్కడ నరకం అనేది క్లియర్గా రాసిర్రు. పోతే ఒక్కొక్కడిని అడ్డువల్ల అసలు ఎటు పోవాలి అర్థం కాలే. తర్వాత ఒక పొలిటీషియన్, ఇది బహుశా చెప్పిన జోకే, పొలిటీషియన్ చచ్చిపోయి పైకి పోయినంట. పోయిన తర్వాత నేను చాలా ఫేమస్ పొలిటీషియన్, నాకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫర్ సమ్ రీజన్ ఐ డైడ్. అందుకే నేను వచ్చానయ్యా స్వర్గాధిపతిని. ఏం కావాలి చెప్పండి మీకు అంటే, స్వర్గానికో నరకానికైతే పోవాలి, అదైతే రూల్. సరే నేను చాలా ఫేమస్ పర్సన్ కాబట్టి నాకు ఇన్స్పెక్షన్ చేయాలనుంది, ఏది బెటరో దాంట్లోకి వెళ్తా. చిన్నప్పటి సినిమాలు చూశాడు కదా, స్వర్గానికి పోతే ఒక్కొక్కటి ఉతికారేస్తారంట. అసలు చూస్తే బయట బోర్డు స్వర్గం ఉంది, నూనెలో ఇస్తున్నారంట, అసలు అరుపులు కేకలు. నరకానికి వెళ్తే మంచిగా బెడీలు దాక్కుంటే ప్యాకెట్ ఆడుతున్నారంట, రంబా మీరు డ్యాన్స్ చేస్తున్నారు. టైం అయిపోతుంది 1 minute అన్నాడంట. ఉంట్రా నాయన, చిన్నప్పటి నుంచి చూసినది ఉల్టా పల్ట ఉంది కదా. ఫైనల్గా హీ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ నరకానికి పోతా అని చెప్పాడంట. పోయిన తర్వాత బోర్డులు మార్పించాడంట, అంతే. ఇదేది అట్లా. అదేంటి బోర్డు మార్పించడం అంటే, పార్టీలు మార్చడం మీకే కాదు మాకు. దీని మీద నాకు కూడా స్వర్గంలో ఓషో చెప్పిన కథలే గుర్తొచ్చింది. సేమ్ ఇలానే ఒకటి చనిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇలా చేతులు కట్టేస్తారు అన్నట్టు. కింద ఫుడ్ పంచపక్ష పరమాణువాలు ఉంటాయి, కానీ చేతులకు ఇలా కట్టగలుగుతారు అంటే ఇలా తీసుకోరాదు, ఇలా ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఇలా చూస్తుంటారు. ఇది నరకం. స్వర్గంలోకి వెళ్తారు, వాళ్ళకు కూడా ఇలానే చేతులు కట్టేసి ఉంటాయి, కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు. వానికి అర్థం కాదు ఇదేంది ఆనందంగా ఉన్నారు. తేడా ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఇప్పుడు నేను తినలేను కదా, కానీ నీకు పెట్టచ్చు కదా. వాళ్ళు ఏం చేసి అంటే పొలం తినిపించు అంటే, నేను అనుకున్నాం అనుకో అంటే ఇక్కడ చూడు, నేను అనుకున్నాం అనుకో స్వార్థం అనుకున్నాం అనుకో నరకం, మనము అనుకున్నాం అనుకో స్వర్గం. ఒకసారి చిన్నదే యోగానంద పోయిన తర్వాత వివేకానంద వెల్కమ్ చెప్పిండంట పైన. చెప్పి అదే నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా, చూపిస్తారా అక్కడంతా అక్కడ పైన స్కై అంతా ఎలా ఉంటుంది, లోకాలు ఎట్లా ఉంటాయి అంటే ఆశ్చర్యపోయాయంట. సో ఇది ఒక రూమ్లోకి తీసుకెళ్ళినంట. ఆడ ఉన్నారు కొన్ని వేల మంది, శబ్దం చేయకున్నాడు అని నడిచారంట. వాళ్ళందరూ ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు, అది స్వర్గం. తర్వాత ఇంకో దాంట్లో తీసుకుపోయానంట, ఇక్కడ కూడా శబ్దం చేయకున్నాడు అన్న తర్వాత ఇదేంటంటే ఆ రూమ్ ఏమో క్రిస్టియన్స్ది, అదేమో ముస్లిమ్స్ది. వాళ్ళు అట్లా ఫిక్స్ అయ్యారు అనమాట. ఈ విషయం ఎవరికి తెలియదు, మిగతా అంత మనది అన్నట్టు. ఆ తర్వాత దీనికి ఒక ఎక్స్టెండెడ్ జోక్ చెప్పాడు ఓషో. ఏం చెప్పాడంటే, అది ఎవరి కాన్సెప్ట్ వాడుకున్నాయని ఉద్దేశం. అంటే మనకే కాన్సెప్ట్ లేదు, వేరెవర్ యు ఆర్ యూ కెన్ బి హ్యాపీ. ఒక పెద్ద స్వామీజీ పోయిన తర్వాత అతను చాలా గొప్ప గొప్ప పనులు చేసింటాడు కదా, ఇక్కడ చాలా బ్రహ్మచర్యం అంతా అనుభవించింటాడు కాబట్టి స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉండొచ్చు అన్న ఉద్దేశంలో శిష్యులు పోయారంట. చచ్చిపోయిన తర్వాత చూస్తే అతను చెట్టు కింద సేమ్ ధ్యానావస్థలో ఉన్నాడు, ఎదురుగా రంబ డ్యాన్స్ చేస్తుందంట. నిజంగా మన గురువుగారు అదృష్టవంతులు, ఇప్పుడు చక్కగా రంబ డ్యాన్స్ చూస్తున్నాడు అన్న తర్వాత ఇట్లా కాదురా, గురువుగారిని అడిగి తెలుసుకోవాలి మనం ఇదేందని. వెళ్ళిన తర్వాత
ఇది నాకు వరం కాదురా, రమ్మకి పనిష్మెంట్. పనిష్మెంట్ బేసికల్ ఇదే కథలో అలాంటి రోడ్డు ముందు డాన్స్ చేయాల్సి వచ్చింది నాకు. ఇప్పటికి దాదాపు 5,000 ఏళ్ళే ఈంచి కదలే వస్తుంది డాన్స్. మనం అక్కడైనా వెళ్తే ఇక్కడ వెళ్తారా, మనకి ఆ పెంట ఎందుకు అన్న. ఇదే కథలో యాక్చువల్ గా ఓషో 2వ డైమెన్షన్ కూడా చెప్పాడు. అక్కడ గురువు తరచు చూడాల్సింది. కొంచెం డెప్త్. ఇంకోటి కూడా అడిగాడు ఓషో, ఒకళ్ళు వచ్చి అడిగారు అన్నట్టు నరకం ఉందా అని అన్నాడు. ఓషో అంటే నువ్వు ఎక్కడ బతుకుతున్నావు, నువ్వు ఎక్కడ బతుకుతున్నావు అని అడిగిన. స్టేట్ స్టేట్ ఈజ్ నువ్వు ఎక్కడ బతుకున్నావు. సో మళ్ళీ ఎప్పుడు అవుటర్ స్టేషన్? ఎల్లుండి మార్నింగ్ వెళ్తున్నాను, రేపు ఇక్కడే ఉంటాను. నేను కూడా రేపు అవుటర్ స్టేషన్ వెళ్తున్నా చెప్పాను కదా, మళ్ళీ ఒక 4 days తర్వాత వస్తాను. రేపు వెళ్తున్నా. సరే నాకు ఇస్తారా, నేను పట్టుకుపోతా. చేయిస్తావా? ఆ, సరే సింగ్స్ మాత్రం వేయించు, తర్వాత ఇది కూడా పోయింది. అదే వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు కదా. చేస్తారు అంతే, కొంచెం. నాకేం తెలియదు. అంతే, ఇది అక్కర్లేదు, వాళ్ళ దగ్గర బాగుంటుంది. అది ఇదే box. బాక్స్ ఇస్తా. ఓకే, ఫస్ట్ అయితే బాయ్ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. ఎంజాయ్. అది ఎండ్ చేయరా టైసన్.